నేను వచ్చినప్పుడు రెడీ అన్నా ఒక నిమిషం 1 సెకండ్ ఉండిపో సార్ అన్నా 1 సెకండ్ అన్నా ఉండు ఏడాదినే ఉంటారు మీతో నాకు అందరూ వాళ్ళని కూడా ఫుడ్ చేసుకోవాలి అరే బాబు ఒక స్పూన్ ఇట్లా తీసుకోమను ఇక్కడ ఒక స్పూన్ ఇక్కడ తీసుకొని ఇట్రా గుత్తంకాయ తీసుకొని ఇట్రా ఇగో ఇగో ఆ ప్లేట్ లేపు ఆ ప్లేట్ లేపు ఆ ప్లేట్ ఇగో ఈ గుత్తంకాయ చూడు ఇంకా వాళ్ళ కవర్ ముని
అదే ఉన్నారు శివ అనే బీజాక్షరంతో ఓం నమః శివాయ అనే శివుని మహామంత్రంలోని మా అనేటువంటి బీజాక్షరాన్ని తీసుకొని రామ అనే మహా తారక మంత్రాన్ని నిర్మించాడు. మహా మంత్రమైన ఓం నమో నారాయణాయ మంత్రంలోని రా అనే బీజాక్షరంతో తొలగిస్తే దానికి ఓం నమో నాయ నాయ ఆ యొక్క అర్థానికే అర్థం లేకుండా పోతుంది. కాబట్టి రామ అనే మహా మంత్రాన్ని కూర్పు చేసిన నారద మహర్షి యొక్క ఆశీస్సులతో ఆ రామనామాన్ని జపించి ఎన్నో ఈ కార్యక్రమానికి ప్రభుత్వం తరఫున మన యొక్క ఒకసారి దయచేసి పెద్దలందరినీ కూడా ఇక్కడ ఆహ్వాన కమిటీ తరఫున మీ అందరికీ స్వాగతం పలుకుతూ ఇంకా ఎవరైనా తమ యొక్క మా అందరి బంధువయ్యా అందుకో దండాలయ్యా మా అందరి బంధువయ్యా రామాయణ గంధాకర్త రత్నాకర నామాదేయ వాల్మీకి మహానుభావ భోయొల్లా ముద్దు బిడ్డ అందుకో దండాలయ్యా అందుకో దండాలయ్యా మా అందరి బంధువయ్యా అందుకో దండాలయ్యా మా అందరి బంధువయ్యా సీతమ్మకు ఆశ్రయం ఇచ్చి లవకుశులకు పురుడును పోసి సీతమ్మకు ఆశ్రయం ఇచ్చి లవకుశులకు పురుడును పోసి విద్యాబుద్ధికి మహానుభావ భూయొల్లా ముద్దు బిడ్డ రత్నాకర నామాదేయ రామాయణ గంధాకర్త అన్నదమ్ములకు ఆదర్శమైన వయ్యా ఉమ్మడి కుటుంబానికే వన్నెలనే చూపినవయ్యా ఈ చరిత్రను విన్నా మేము ధన్యులుగా అయినామయ్యా వాల్మీకి వంశంలోన జన్మించిన మహానుభావ భూయొల్లా ముద్దు బిడ్డ అందుకో దండాలయ్యా భూయొల్లా ముద్దు బిడ్డ అందుకో దండాలయ్యా వాల్మీకి మహానుభావ రత్నాకర నామాదేయ రత్నాకర నామాదేయ రామాయణ గంధాకర్త రత్నాకర నామాదేయ రామాయణ గంధాకర్త. మహిళలకు ముఖ్యంగా నేను ఆడపిల్లని కాబట్టి మా ఆడతనాన్ని గుర్తు చేసుకోవాలి కాబట్టి ముఖ్యంగా మహిళలు ఇంట్లో నుంచి రావడం చాలా తక్కువ ఉంటుంది. అయినప్పటికీ అక్కడక్కడ పెద్ద మొత్తంలోనే మహిళలు కనిపిస్తారు కాబట్టి మా ఫస్ట్ కోఆపరేషన్ మహిళలకే మహిళలందరూ కట్టే సపోర్ట్లు ఉండాలి. వచ్చినటువంటి మహిళలందరికీ కూడా పెద్దవాళ్ళందరికీ కూడా అట్లనే వాళ్ళని తక్కువ కాదు పురుషులు కూడా అన్నలందరికీ కూడా బంధుమిత్రులందరూ కూడా నా యొక్క వాల్మీకి జయంతి ఉత్సవానికి వచ్చేసినటువంటి వాళ్ళందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఇంతసేపు మా అన్న శివలింగం అన్న పాటలు పాడుతూ మా గురించి మంచిగా చెప్తూ ఈరోజు ఒక మాటిని సింగర్గా ఫేమ్ అయి ఈ స్థాయిలో ఉంటున్నా అంటే ఆ రోజు నాకు అన్న అవకాశం ఇచ్చిన వాళ్ళు ఆ మాటికి పరిచయం చేసిన గొప్ప వ్యక్తి అన్న. ఆ అన్న పరిచయం చేయడం వలన ఈరోజు నేను ఈ స్థాయిలో ఉన్నా. అన్నకు ఒకసారి గట్టిగా మాత్రం గట్టిగా చప్పట్లు కొట్టాలి. ముందుగా ప్రార్థన గీతాన్ని ఒకసారి పాడుకొని ఆ శ్రీచ పున్నంబు అవతార పురుష అది కవి వాల్మీకి జయ జయలు జయ జయలు జానకి రామయ్య చరితంబు రాసిన జ్ఞానసింహ నీకు జయ జయలు జయ జయలు ఆ శ్రీచ పున్నంబు అవతార పురుష ఆది కవి వాల్మీకి వందనం వందనం జానకి రామయ్య చరితంబు రాసిన జ్ఞాన సింహ నీకు వందనం మా వందనం.
జోహారు చేయు విశ్వమంతయు నీకు జోహారు చేయు సాధు సజ్జన వంద్య సత్కీర్త చంద్ర సకల లోకంబును నిన్ను స్తుతించెను సకల లోకంబును నిన్ను స్తుతించెను వరుసగా జనులంతా వచ్చి నిలిచారు వరుసగా జనులంతా వచ్చి నిలిచారు మంచి గంధం మల్లె పూలు తెచ్చారు మంచి గంధం మల్లె పూలు తెచ్చారు మనసార నిన్ను గొలువ వరుస నిలిచారు మనసార నిన్ను గొలువ వరుస నిలిచారు వాల్మీకి గవిచంద్ర వందనంబయ్య వాల్మీకి గవిచంద్ర వందనంబయ్య సీతమ్మ పురుడోసి చిరకీర్తి నందావు సీతమ్మ పురుడోసి చిరకీర్తి నందావు జాజి ఊయల పైన జోల పాడేము జాజి ఊయల పైన జోల పాడేము జాజి ఊయల పైన జోల పాడేము పూల పల్లకి పైన మేళవించేము పూల పల్లకి పైన మేళవించేము ఆశ్రీజపున్నంబు అవతార పురుష ఆది కావే వాల్మీకి వందనం వందనం. సార్ గారిని వారిని వేదిక అలంకరించాల్సిందిగా, అదేవిధంగా అలోక్ కుమార్ సార్ గారిని, వారితో పాటు చంద్రశేఖర్ సార్ గారిని, అదేవిధంగా తిరుమలేష్ నాయుడు గారు మరియు రేపల్ల కృష్ణయ్య నాయుడు గారు, కింకర్ల మల్లయ్య గారు, బొగ్గు వెంకటేశం గారు, అదేవిధంగా హరిశంకర్ నాయుడు గారు, నరేష్ కుమార్ గారు మరియు మీడియా గోపి గారు, వైస్ చైర్మన్ గారు, వారితో పాటు రంగస్వామి గారు, అదేవిధంగా పెద్దలు అనేక మంది కన్వీనర్స్గా, కో కన్వీనర్స్గా, వైస్ చైర్మన్స్గా ఉన్నారు. దయించి అన్నగా భావించగా ఇక్కడ పేర్లను వరుసగా చదవడం జరుగుతుంది. మీకు కేటాయించినటువంటి సలహా ఆశీర్వాదాలు కావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ తిరుమలేష్ నాయుడు గారు, మీనియ గోపి గారు, జింక రాజేశం గారు, రేపల్ల కృష్ణయ్య నాయుడు గారు, బొగ్గు వెంకటేష్ గారు, శ్రీమతి సందు సువర్ణమ్మ గారు, లక్ష్మీనారాయణ గారు, గట్టు భువనేశ్వరమ్మ గారు, బాలమణ్యమ్మ గారు, అయ్యన్న గారు, బాలకృష్ణ గారు, కింకర్ల మల్లయ్య గారు, కావలి మధురత, మూర్తి నాయుడు గారు, హరిశంకర్ నాయుడు గారు, డి నారాయణ గారు, బలిగల నారాయణ రెడ్డి గారు, బోయరాములు, మండల దేవన్న నాయుడు గారు, అదేవిధంగా కుంకల వెంకటనారాయణ గారు, మండల వేణుగోపాల్ గారు, మీరుగా గోపి గారు, విజయ్ కుమార్ గారు, మండల రామకృష్ణ గారు, గుజ్జుల నరేష్ నాయుడు, రామ్మూర్తి నాయుడు గారు, మక్తల్ కొండన్న గారు, గట్టు కృష్ణ గారు, ఈఎన్టీ వెంకటేశ్వర సార్ గారు, నారాయణ రెడ్డి గారు, గట్టు కృష్ణ గారు, మీరుగా రఘుపతి, బొగ్గు సలేశ్వరం, గొంది వెంకటరమణ గారు, మధ్య పి తిరుపతయ్య, టిఎన్ ప్రవీణ్ కుమార్, మీరుగా చంటి గారు, దాసరి మహేష్ గారు, కట్టెల లక్ష్మీరామ్ గారు, మిథన్ సురేష్ గారు, బోయ సురేష్ గారు, శ్రీమతి జ్యోతి గారు, కుమారి మిస్సి అరుణి గారు, బోయ విశ్వనాథన్ గారు, పి రవి గారు, కొత్త రామస్వామి గారు, ఎంవి రాజేంద్ర ప్రసాద్ గారు, మండల మాసన్న గారు, అదేవిధంగా సలహాదారులుగా ఉన్నటువంటి పెద్దలు విడి రాజగోపాల్ గారు, వెంకటరామయ్య గారు, బోయ లక్ష్మణ్ గారు, సురేష్ గారు, బి వెంకటరమణ గారు, గుజ్జుల యాదయ్య గారు, తిమ్మమ్మ అల్లంపూర్ రమేష్ నాయుడు గారు, చెల్వంపల్లి వెంకటేష్ గారు, మధుసూదన్ బాబు గారు, ఎన్ గోపాల్ గారు, ప్రొఫెసర్ కుమారి రాణి రచిత మాధురి గారు, శ్రీ మనోహర్ నాయుడు గారు, కిందర మల్లన్న గారు, బి తోటల్ గారు. ఓకే సార్, ఇది వైస్ చైర్మన్లు, ముఖ్య సలహాదారులు, ఇది వాల్మీకి. వెంకటరమణ గారు, ముఖ్యమూర్తి గారు, ఇంకా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా పేరు పేరున స్వాగతం సుస్వాగతం. గౌరవ అతిథులు సార్ ఒకసారి వాళ్ళందరి పేర్లు కూడా అంటే గౌరవ అతిథులు ఉన్నటువంటి గౌరవ శ్రీ వి భూపాల్ రెడ్డి గారు, శాసనమండలి చైర్మన్ ప్రోగ్రామ్ గారు, పోచారం శ్రీనివాస్ రెడ్డి గారు, గౌరవ స్పీకర్ గారు, ఆర్థిక శాఖ మంత్రులు గౌరవ తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు, పశుసంవర్ధక మత్స్య పారిశ్రామిక అభివృద్ధి సినిమాటోగ్రఫీ శాఖ మంత్రులు గౌరవ బి శ్రీనివాస్ గౌడ్ గారు, అబ్గారీ క్రీడల యువజన సేవలు పర్యాటక సాంస్కృతిక పురావస్తు శాఖ మంత్రులు గుంటగల్ల జగదీశ్వర రెడ్డి గారు, విద్యుత్ శాఖ మంత్రులు గౌరవ శ్రీ సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారు, వ్యవసాయం సహకారం మార్కెటింగ్ శాఖ మంత్రులు కొప్పుల ఈశ్వర్ గారు, షెడ్యూల్ కులాలు అభివృద్ధి మైనార్టీ వికలాంగుల వృద్ధుల సంక్షేమ శాఖ మంత్రులు గౌరవ శ్రీ మొహమ్మద్ అలీ గారు, హోంశాఖ మంత్రులు గౌరవ ఎర్రపల్లి దయాకరావు గారు, పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి గ్రామీణ నీటిపారుదల శాఖ మంత్రులు
గౌరవ అల్లుల ఇంద్రకరణ్ రెడ్డి గారు అటవీ పర్యావరణం శాస్త్ర సాంకేతిక దేవాదాయ న్యాయశాఖ మంత్రులు వేముల ప్రశాంత్ రెడ్డి గారు రోడ్లు భవనాలు శాసన సభ వ్యవహారాల గృహ నిర్మాణ శాఖ మంత్రులు కమిషన్ మెంబర్ గౌరవ శ్రీ సుభద్రత్ పటేల్ లూలి గారు బీసీ కమిషన్ మెంబర్ గౌరవ కె కిషోర్ బాబు గారు బీసీ కమిషన్ మెంబర్ ప్రత్యేక ఆహ్వానితులుగా శాసన మండలి సభ్యులు సురభి వాణిదేవి గారు సయ్యద్ అమీన్ హుస్సేన్ జాఫ్రీ గారు కె జనార్దన్ రెడ్డి గారు ఎంఎస్ ప్రభాకర్ రావు గారు ముఠా గోపాల్ గారు అహ్మద్ అబ్దుల్లా బలాల్ గారు ప్రత్యేక ఆహ్వానితులుగా శాసనసభ్యులు కాలేరు వెంకటేశం గారు దానం నాగేందర్ గారు మాగంటి గోపినాథ్ గారు జాఫర్ హుస్సేన్ గారు కౌసర్ సహకార సంస్థ వారిని కార్యక్రమం కొనసాగించాల్సిందిగా కోరుతున్నాం. లైబ్రరీకి కనిపించడం లేదు, దగ్గరికి వచ్చిన తర్వాత చూస్తా ఉన్నాం. ఎందుకంటే నా కులం శ్రీ శ్రీ మన యొక్క కులగురు అయినటువంటి వాల్మీకి మహర్షి జయంతి జరుపుకోవడం మన యొక్క అదృష్టం. ఎందుకంటే మనం ఆయన వారసులు కాబట్టి మన కులవృత్తి లేకుండా ఏ పని లేకుండా ఏది ఏమైనా సరే మనం వాల్మీకి వారసులం అని ఎదురు మీద చేసుకొని మన జాతి మనం ఘోరంగా మనం ముందు పోయే వ్యక్తులం కాబట్టి మరి ఈరోజు మనం ఈ కార్యక్రమం మన రవీంద్ర భారతిలో జరుపుకోవడం మంచిగా ఉంటుందని చెప్పినటువంటి గౌరవనీయులు పెద్దలు మన యొక్క ఎండి అరుణ్ కుమార్ సార్ గారు, అదేవిధంగా పెద్దలు మల్లయ్య సార్ గారు, మరి అదేవిధంగా పెద్దలు గౌరవనీయులు మరి నా కుల బంధువులు అందరూ, వేదిక మీద ఉన్నటువంటి నా కుల బంధువులు, వేదిక కింద ఉన్నటువంటి నా కుల బంధువులు అందరికీ, పత్రికా విలేకరులకు అందరూ కూడా నా సోదరుడు ఇప్పుడే పేరు పేరున మరి మీ అందరి ముందరే నిర్వహించడం జరిగింది. అన్న తరఫున తమ్ముడు, మరి అదేవిధంగా మా కోడలు చూస్తూ ఉంది. మరి చక్కగా సంస్కృతిక కళాకారి, చక్కని మరి ఆనాడే తెలంగాణలో ఆట పాట మాట అందరిని అదిరించినటువంటి నా కోడలు గారు మరి ఇప్పుడే మళ్ళొకసారి మీ ముందు వినిపించాల్సిందిగా కోరుతా ఉన్నా. అయ్యన్న గారు, అదేవిధంగా రమేష్ నాయుడు గారిని వేదిక నలభై కోరుతున్నాం. ఎంకే మూర్తి గారికి 3 సార్లు చెప్పినాం, ఆయన మళ్ళీ ఒకసారి. విశ్వమున్నంత కాలం నీ గ్రంథం నిలుచు, రామాయణాన్ని రాసి రత్నమైనవు, శిల్పమైనవు, హిందూ పద్ధతుల చుక్కామైనవు, ఐదాచార గురువు నీవు, ఆది గురువు నీవు. విశ్వమున్నంత కాలం నీ గ్రంథం నిలుచు, రామాయణాన్ని రాసి రత్నమైనవు, శిల్పమైనవు, రామాయణాన్ని రాసి రత్నమైనవు, శిల్పమైనవు, రఘువంశానికి సూర్యుడైనవు, ఆచార పద్ధతులు అమలు నీతోనే, పోయేవాడు అంటే వేటవాడే కానీ, మారితే మహర్షి అని చూపినావు, విశ్వమున్నంత కాలం నీ గ్రంథం నిలుచు, నీ రచనే ఉండు, రామాయణాన్ని రాసి రత్నమైనవు, శిల్పమైనవు, పుడమి పొత్తిల
అపురూప పుష్పమై భారతమ్మ సిగలో స్థిరమైనావు శిలవైనావు విశ్వమున్నంత కాలం నీ గ్రంథం నిలుచు నీరచనే ఉండు రామాయణ నీ రాసి రత్నమైనావు శిల్పమైనావు రామాయణ నీ రాసి రత్నమైనావు శిల్పమైనావు. జై వాల్మీకి, జై వాల్మీకి. సుప్ర ప్రసాద్ పటేల్ గారు, అదేవిధంగా కిషోర్ గౌడ్ గారు రావడం జరిగింది. ఇప్పుడే మరి ఉపాధ్యక్షులైనటువంటి నారాయణ రెడ్డి గారు, గట్టు కృష్ణ గారు కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. ఉపేంద్ర గారు రాండి సార్. కొద్దిగా పిక్కిలు బిగించి భోజనం చేసినప్పుడు భోజనం చేసినాడు అంటున్నాడు నా సోదరుడు. మనదేమో చూపించాలి కాబట్టి మనము చప్పట్లు కానీ పిడికిలు బిగించేస్తే మాట్లాడే వాళ్ళకి కూడా ఉల్లాసం వస్తుంది, మన ఆరోగ్యం కూడా బాగుంటుంది. చేయి కంపెనీ చప్పట్లు పట్టండి, అందరు కృషిలో ఉంటారు. మంది మాట్లాడినాక సరేనా? అంతే కదా? అవును. ఐదవ పని వర్ధిల్లాలి వాల్మీకుల ఐక్యత, వర్ధిల్లాలి వాల్మీకుల ఐక్యత. జ్యోతి ప్రజ్వలన. సార్ దయచేసి అతిథులు ముఖ్య అతిథులు అందరూ పట్టుకోండి, కానీ ముఖాలు కనబడాలి సార్. నేను ఫోన్ చేస్తూ ఉండు. అరే మీరే కొట్టుకుంటారు. या फलेरिया फला पुष्पायाश्च पुष्पिणीः प्रभस्पतिर्युदास्थानो मन्त्रगन्धसः अनगन्धेस्यः आग्रे सर्वदेवानां धूपोऽयं प्रत्युच्यते ध्रापयामि. వేద మంత్రోచ్చారణ యొక్క మధ్యలో మన యొక్క వాల్మీకి మహర్షికి పూజా కార్యక్రమం అంగరంగ వైభవంగా జరుగుతున్నది. అంధకారమైనటువంటి చీకటిని తొలగించి జ్యోతి ప్రజ్వలన గావించి నారికేల ఫలాన్ని నివేదిస్తున్నారు. పెద్దలందరూ కూడా కార్యక్రమంలో పాల్పంచుకోవడం ఆనందదాయకం. అధికారులు కూడా వస్తే బాగుంటుంది. దయచేసి కొంచెం మన వాళ్ళు ఇంటికి వెళ్ళవలసి కోరుతున్నాం. సార్ దయచేసి కొంచెం వీ షేప్ లో ఉన్నాయి సార్. ఎంగర్లు మన ముందరకు వెళ్ళండి. అదేవిధంగా గట్టి కృష్ణ గారు దయచేసి వేదికపై రావాల్సిందిగా కోరుతున్నాను సార్.
नमस्ते गुरुवेभ्यः సార్ ఫోటోలు దిగిన వాళ్ళు కొంచెం వెనక్కి రండి సార్ ప్లీజ్ సార్, ఎందుకంటే ఇంకా అధికారులు ఉన్నారు, కార్యక్రమం ఉంది, అందరం దిగుదాం, నిదానంగా దిగుదాం ప్లీజ్. పెద్దలు బలికేన నారాయణ రెడ్డి గారు, గట్టి కృష్ణ గారు వారిని పూజా కార్యక్రమంలో పాల్గొంటుకోవాల్సిందిగా కోరుతున్నాను. అక్షర ప్రియమైన అక్షర అత్యంత భద్రగా ఉదవన్న విశ్వాచర అక్షర సార్ ప్రాచల పూజలో పాల్గొనే వాళ్ళు పెద్దలు బీసీ సంఘం నాయకులు అన్న జాతర శ్రీనివాస్ గౌడ్ గారు వారు ఇచ్చేశారు. ఓకే సార్, సంతోషం. బ్యాడ్జీలు వచ్చినటువంటి పెద్దలందరికీ బ్యాడ్జీ అలంకరణ చేయాల్సిన కోరుతున్నాం. వాల్మీకి మహర్షి గురించి ఇందాకనే మన మేడం గారు వారి యొక్క సోదరులు రాసిన కవితలు వినిపిస్తున్నారు. తర్వాత కార్యక్రమం. నమస్తే అండి. అతిథి అతను, నా పదాలకు ప్రాణం అతను, నా వాక్యాలకు వేకువ అతను. అతను ఆది కవి వాల్మీకి, అతను రామాయణ రవి, అతను నా గుండె గుహ వెలుగుల దివి. అతనే వాల్మీకి, వారే నన్ను సాహిత్యంలో నడిపించే నా కంటి కిటికీ. ఆ మహర్షికి నా పాదాభివందనం, వారి స్మరణే నాకు బ్రతుకు అందాలి. ఇది నా సోదరుడు అభిరామ్ రాశాడండి, నేను కాదు. నా పేరు భవానీ. భవానీ మేడం గారికి మన వాల్మీకి మహర్షి గురించి చక్కనే వాళ్ళ సోదరు రాసిన కవిత వినిపించారు. బ్యాడ్జీ అలంకరణ జరుగుతుంది. వచ్చిన పెద్దలను ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని గురించి మరి వనపర్తి మన యొక్క వాల్మీకి సంఘ అధ్యక్షుడు ఉమ్మల రాములు గారు మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నారు. రాము. తిరుమలేష్ నాయుడు గారు, సభా నమస్కారం. పెద్దలందరికీ వాల్మీకి జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ, వాల్మీకి జయంతి జరుపుకోవడం అనేది మనందరి అదృష్టంగా భావిస్తూ, రామాయణం రచించి సంస్కృతి సాంప్రదాయం విలువలు విజ్ఞానాన్ని ఈ సమాజానికి రూపకల్పన చేసినటువంటి మహర్షి వాల్మీకి ఒక భయ కులస్తులకే వాల్మీకి కాకుండా ఈ సమాజానికి వాల్మీకి మహర్షి అని సందర్భంగా గుర్తు చేస్తూ, మరి మన దేశంలో కాకుండా ప్రపంచ దేశాల్లో కూడా లిపి అనేది నేటికి కొనసాగుతుంది అంటే మహర్షి వాల్మీకి రాసించిన గ్రంథం అని సందర్భంగా గుర్తు చేస్తూ, ఇటీవలే భారతదేశంలో ఐఏఎస్లు ఐపీఎస్లు ఇతర దేశాలకు అధ్యయనం చేసిన సందర్భంలో వాల్మీకి మహర్షి విధానాన్ని వారు ఒక ప్రాంతంలో పాటించడం, ఇతర పుస్తకాల్లో రాసుకున్నాం అనేది మనందరంగా అదృష్టంగా భావిస్తూ, మన జాతి 1956 కంటే ముందు ఎస్టీగా ఉన్నటువంటి మనం 1956 తర్వాత బీసీగా పరిగణింపబడ్డాం. ఆనాటి నుంచి నేటి వరకు కూడా ఎస్టీ కావాలని మన పెద్దలు శ్రీ లక్ష్మీనారాయణ గారు ప్రభుత్వాలతో వినియోగించుకోవడం జరుగుతూ ఉంది. కొంతవరకు కొన్ని విజయాలు సాధించగలిగినాం. ఈ ప్రభుత్వం కూడా వచ్చిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం క్యాబినెట్ ఆమోదం తెలిపి మరి అసెంబ్లీ తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపడం జరిగింది. ఆ బిల్లు కేంద్రంలో కొంత పెండింగ్లో ఉంది. ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ అన్ని రాజకీయ పార్టీ నాయకులు పార్లమెంటు కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వాన్ని ఒత్తిడి తీసుకొచ్చి చిరకాల వాంఛ అయినటువంటి వాల్మీకి జాతిని మరి ఎస్టీ
ఎస్టీ జాబితా పునరుద్ధరించాలని కోరుతూ మైదాన ప్రాంతంలో ఉన్నటువంటి ఒక రకంగా ఏజెన్సీ ప్రాంతంలో ఉన్నటువంటి ఇంకో రకంగా పాలించడం భావ్యం కాదు. మరి బీసీ కార్పొరేషన్ ఏర్పాటు చేసిన కొంత నిధులు రాకపోవడం బాధ ఉంది. ఈ ప్రభుత్వం ఆలోచన చేసి వాల్మీకులకు నిరుద్యోగమైనటువంటి యువకులకు మరి ఫెడరేషన్ నిధులు వెచ్చించి ఫెడరేషన్ కూడా చైర్మన్ చేస్తే బాగుంటుందని ఈ వాల్మీకి వేదిక నుంచి కోరుతూ ఈ కార్యక్రమంలో పాల్పంచుకునే బాధ్యత అందించినందుకు అందరికీ పేరు పేరు ధన్యవాదాలు చెల్లిస్తున్నారు. జై జై వాల్మీకి. ఇప్పుడు మరి రాష్ట్ర నలుమూల నుంచి వచ్చేసిన రాష్ట్ర వాల్మీకి సోదరిమణులకు మరి ఈరోజు మీ అందరి సమక్షంలో మా యొక్క బాధలని మన యొక్క జాతి గురించి అన్ని విధాలుగా ఒకరోజు అభిప్రాయంగా తీసుకొని ఒక విషయానికి మీ దృష్టికి తీసుకురావాలని చెప్పి అందరూ చెప్తున్నారు. మరి ఈరోజు మీ అందరి సమక్షంలో మాకు ఈ అవకాశం ఇచ్చిన పేరు పేరున ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలతో మరి ఈరోజు మీ అందరికీ తెలుసు, మన అందరికీ తెలుసు, తెలంగాణ రాష్ట్రంలో ప్రతి కులానికి ఒక వృత్తి ఉంది. కానీ వాల్మీకిలో కూడా ఏ వృత్తి కూడా లేదు. మరి ఇక్కడ ఉండే వాళ్ళు మ్యాక్సిమం అంటే నాకున్న అవగాహనతో చెప్తున్నా 90% వరకు అధికార పార్టీ వాళ్ళు ఉన్నారు. మరి ఈరోజు సభ అధ్యక్షుడు తిమ్మప్ప గారు మరి ఈరోజు హుజూరాబాద్ ఎలక్షన్లో పోతే అక్కడ మన వాల్మీకి సోదరుని కలిసి అయ్యా మనం టీఆర్ఎస్ ఓటు వేయాలని చెప్పి చెప్పడం జరిగింది. అయ్యా మేము అడుగుతున్నాం, ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ వాల్మీకి తరఫున నుంచి కూడా అడుగుతా ఉన్నాం, మీరు పార్టీ ఉంటే చేయండి, మీరు ఎమ్మెల్యే టికెట్లు తెచ్చుకోండి, మీరు ఎంపీ టికెట్లు తెచ్చుకోండి, మీరు రాజ్యసభ టికెట్లు తెచ్చుకోండి. తెలంగాణ రాష్ట్రంలో నాలాంటి వాల్మీకులకు ప్రాణాలైనా అర్పించి మీకు పదవి వరకు చేస్తాం. కానీ మీకంతా ఒకటే కోరుతా ఉన్నాం, మరి కోరేది ఒకటే, మీ ఎమ్మెల్యే సీట్ అడుగుతలేం, మీ పార్లమెంట్ సీట్ అడుగుతలేం, కార్పొరేషన్ సీట్ అడుగుతలేం, హైదరాబాద్ నగర మేయర్ని అడుగుతలేం, ఏ పదవి కూడా అడుగుతలేం. మా జాతీయ లక్ష్యం ఒకటే, 70 సంవత్సరాల నుంచి ఎదుగుతున్నాం, పోరాడుతున్నాం, మమ్మల్ని ఎస్టీ జాబితా చేయమని చెప్పి కోరుతా ఉన్నాం. మేము అడిగేది ఏ పదవి కూడా అడుగుతలేం. అందుకే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా నేను కోరుతా ఉన్నా, ఈరోజు 70 సంవత్సరాల నుంచి మనం ఆ రోజు ఒక అగ్ర వర్గాల నుంచి నీలం సంజీవ రెడ్డి ఒక వ్యక్తి నుంచి అనంతపురం జిల్లాలో వాల్మీకి సోదరులు చాలా మంది ఉన్నారు. ఈ ఎస్టీ అన్న రిజర్వేషన్ అయితే మాకు పదవులు ఉండవు, ఏది ఉండదన్న ఒక ఉద్దేశంతోనే మనం ఆ రోజు ఎస్సీగా ఉన్న వాళ్ళని బీసీ ఏ గ్రూప్ కూడా మార్చినారు. మరి ఈ రోజు మేము కూడా కోరుతా ఉన్నాం, అయ్యా మీకు ప్రాణాలు పోసేది మేమే, ఒకరిని చంపాలంటే మేమే, సంపాలంటే చేయాలంటే మేము, చచ్చేది మేమే, దోపిడీ చేయాలన్నా మేమే, కబ్జాలు వేయాలన్నా మేమే. పోయేవాడు లేదనే ఈ రాష్ట్రంలో ఏ కులం కూడా ముందుకు వెళ్ళాలని చెప్పి కోరుతా ఉన్నా. మరి ఈరోజు ఈ ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో 8 నియోజకవర్గాలు గెలుపు ఓటములే మన వాల్మీకుల చేతలే ఉన్నాయి. కానీ ఒక్క టర్మ్లో మనం స్వర్గీయులైన గట్టి భీములు గారిని గెలిపించుకోవడం జరిగింది. మరి ఇక్కడ ఉన్న వాళ్ళకి నేను ఒకటే కోరుతా ఉన్నా, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా నుంచి నడిగడ్డ నుంచే ఈ ఉద్యమము పోరాటం చేయాలా. ఎందుకంటే అక్కడ మనం ఎక్కువ జనాభా ఉన్నాం. మీరు ఒకటే కోరుకున్నా, ఇక్కడ ఉన్న నియోజకవర్గం ఉమ్మడి మహబూబ్ జిల్లా వచ్చిన వాళ్ళు ఉంటే ప్రతి నియోజకవర్గం నుంచి ఒక్క మండలం నుంచి 100 మంది సైనికులు తయారు కానీ ఆ సైనికులకి నేను సైన్య అధిపతిగా నేను వహిస్తా, నా ప్రాణాలైనా పర్వాలేదు, ఎస్టీ జాబితా చేసినంత వరకు మనం పోరాల్సిన బాధ్యత ఉంది. ఎన్ని సమస్యలు అడిగినా, ఎన్ని విధాలు అడిగినా అయ్యా మిమ్మల్ని కాలమొక్కమంటున్నాం, మిమ్మల్ని బాధ్యత 70 ఏళ్ల నుంచి మిమ్మల్ని అధికారంలో ఎమ్మెల్యే నిలబెడుతున్నాం, మిమ్మల్ని అన్ని విధాలు కల్పిస్తున్నాం, మేమేమన్నా వాళ్ళ సీట్ అడుగుతున్నాం అంటున్నాం, మమ్మల్ని ఎస్టీ జాబితా చేయమని చెప్పి కోరుతూ ఉంటే ఏ ఒక్క మంత్రి, ఏ ఒక్క ఎమ్మెల్యే వాళ్ళకు వచ్చిన విధంగా మాట్లాడుతున్నారు. మీ అందరికీ తెలుసు, గతంలో అలంపూర్ నియోజకవర్గం నుంచి అబ్రహం గారు మాట్లాడినారు. ఏమని మాట్లాడినాడు, అయ్యా మా వాల్మీకులు ఎక్కువ ఉన్నారు, ఎస్టీ జాబితా చేయమన్నది. మరి ఈ రోజు ఈ ప్రభుత్వం 7 సంవత్సరాలు అధికారంలో ఉంది. ఆ రోజు మాయ మాటలు చెప్పేసినాడు, మనల్ని కూడా మోసం చేసినాడు. నేను ఒకటే కోరుతా ఉన్నా, ఇక్కడ ఉన్న వాళ్ళకందరికీ మమ్మల్ని ఎస్టీ జాబితాలో చేయకపోతే
నేను ఈ రాష్ట్ర వాల్మీకుల నుంచి కూడా ఒకటి కోరుతా ఉన్నా, మేము ఎవరన్నా చంపినా, హత్య చేసినా, దోపిడీ చేసినా, ఈ రవీంద్ర భారతిని కబ్జా చేసినా మా మీద వాల్మీకుల మీద ఎలాంటి కేసు లేకుండా ఒక జీవాన్ని చూసేపోయిందని చెప్పి కూడా కోరుతా ఉన్నా. ఈ ఎస్టీ జాబితా చేయలేకపోతే మాకు అది ఒకటి కూడా కల్పించండి అని చెప్పి కోరుతా ఉన్నా. మరి మీరు ఈ రోజు చెప్తున్నా, మరి ముఖ్యంగా సభా అధ్యక్షులు గట్టి తిమ్మప్ప గారు చెప్తున్నా, అవకాశాలు ఉన్నవి మీకు, మీరు రేపు ఎస్టీ జాబితాలో చేయండి, గద్వాల నియోజకవర్గంలో టికెట్ తీసుకోండి, ఏ పార్టీ నుంచి అయినా సరే అత్యధికంగా మెజారిటీతో గెలిపించడానికి కూడా మేము అంత సిద్ధంగా ఉన్నామని చెప్పి కోరుతా ఉన్నా. ఈ రోజు ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా వాల్మీకి సోదరులకి కోరుతా ఉన్నా, ఈ రోజు మీకు తెలుసు, మనకు తెలుసు, 7 నియోజకవర్గంలో ఇదే మన ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో వనపర్తి నియోజకవర్గం నుంచి నిరంజన్ రెడ్డి మంత్రివారు ప్రధాన ఎస్ఐ చేస్తున్నాడు. మరి అక్కడ మనం 20 నుంచి 25 వేల వరకు జనాభా ఉన్నాం. మరి మహబూబ్నగర్లో శ్రీనివాస్ గౌడ్ ఉన్నారు, మరి అలాగే దేవరకర్లు ఉన్నారు. ఈ నియోజకవర్గంలో మనం అంత ఉద్యమం చేయాల్సిన సమయం వచ్చింది మిత్రులారా. మీరు ఆలోచన చేయండి, ఆ విధంగా చేయండి. నేను ఒకటే కోరుతా ఉన్నా, వీళ్ళు మనం మంచి మాటలతో చెప్తే ఎవరు కూడా వినరు. మన ఆయుధం మనం తీసుకోవాలా, మన యుద్ధం మనం చేయాలా, చంపడానికైనా సరే చావడానికైనా కూడా సిద్ధం కావాల్సిన కోరుతా ఉన్నాయి. వాల్మీకి ఊక చెప్తానే ఉన్నారు, ఇది మాకు అవసరం లేదు, ఈ సభలో అవసరం లేదు. మాకు అడిగేది ఒకటే కోరుతున్నాం, మమ్మల్ని ఎస్టీ జాబితా చేయండి. మీరు ఈ రోజు ఈ రాష్ట్ర నాయకులు అందరూ కూడా ఉన్నారు, ఇక్కడ ఉన్న వాళ్ళు, మరి పార్టీలో మీరు అంతా ఉన్నారు, మేమంతా మీ అమ్మడ తిరుగుతూనే ఉన్నాం. ఇదే విధంగా జరుగుతూ ఉంది. అడిగేవాడు ఉంటే అడగనియరు, మాట్లాడేవాడిని ప్రశ్నించడానికి లేరు, ఏమని మాట్లాడమంటే కుసునమంటారు, ఏం చెప్పుకోవాలని అర్థం కాని పరిస్థితులు. మా బాధలు మేము చెప్పుకోవడానికి కూడా ఉన్నాం. మేము ఒకటే కోరుతూ ఉన్నాం, మమ్మల్ని ఎస్టీ జాబితా చేయడానికి మీరు ఈ రోజు మమ్మల్ని మైకులు మాట్లాడదని చెప్తున్నారు. మీ అమ్మడని మేము తిరుగుతాము, మీరు ఎస్టీ జాబితాలో చేయండి. మరి ఈ రోజు కేటీఆర్ బహిరంగ సభలో చెప్పినాడు, గద్వాల వచ్చినప్పుడు, అయ్యా మేము అసెంబ్లీలో పాస్ చేసినాము, ఢిల్లీలో పంపించినామంటారు. ఢిల్లీలో పంపిస్తే అర్థం కావడం లేదు. మరి మీరంతా ఈ రోజు ఈ రాష్ట్రంలో ఉన్న వాళ్ళు, మీ వాళ్ళలో మేము పార్టీ అని అంటున్నారు. మరి మీరంతా ఎమ్మెల్యేని మాత్రం ఎందుకు కూర్చోబెట్టగలేకపోతున్నారు? అసెంబ్లీ పాస్ చేసిన బిల్లుని ఢిల్లీకి తొందరగా మీ అందరికీ నాకు తెలుసు, ఇది ఒకటే కాదు, నేను ఎక్కడ మాట్లాడినా ఏది మాట్లాడినా ఈ సమస్యలు జరుగుతాయి. నేను కూడా చెప్పినాడు అందరికీ, అయ్యా మీరు మైక్ ఇవ్వదండి, నాకు మైక్ ఇస్తే ఇబ్బందిగా కలుగుతుందని చెప్పుకుంటున్నా. మరి మాట్లాడితే మాట్లాడియారు. మీ అందరి రాష్ట్ర నలుమూలలో వచ్చిన వాల్మీకి సోదరుల తరఫున మీ అందరి కృతజ్ఞతలు. ఒక ప్రణాళికను స్టార్ట్ చేయాలా, ఒక యుద్ధం స్టార్ట్ చేయాలా, చేయకపోతే ఎవరు కూడా చేయరు మిత్రులారా. మీ అందరికి తెలుసు, మనందరికి తెలుసు, యుద్ధంకి సిద్ధంగానే ఈ రాష్ట్రానికి కథనాయకుడు చేసి హైదరాబాద్ వెళ్ళిపట్టుగా నేను ఆత్మహత్య చేసుకోవడానికి సిద్ధంగా. మనము దండోరులకు మరి దళిత బంధువులు ఇస్తున్నాం, దళితుల కన్నా అధ్వానంగా మన బతుకులు ఉన్నాయి. మనము ఏ విధంగా లబ్ధి పొందుతాం, ప్రభుత్వ పరంగా మనం ఏ విధంగా లబ్ధి పొందుతాం, ప్రభుత్వ పరంగా అందరి సహాయ సహకారాల వల్ల మనం అనుకునేది ఏ విధంగా సాధించగలము అని దానిపైన పెద్దల మరి సలహా ఇవ్వాల్సిందిగా ప్రతి ఒక్కరు కోరుతూ, మరి ఎవరైనా మాట్లాడదలుచుకున్న వారు, ఎందుకంటే వక్తులు చాలా మంది ఉన్నారు. మనం ఎందుకంటే రామాయణమే రాసినటువంటి వారసులు మనం. ఒక్కరు మాట్లాడాలంటే గంటలు కాదు, ఒక దినమంతా కూడా మాట్లాడే శక్తి సామర్థ్యం మనలో ఉంది. కానీ ఇప్పుడు సమయం కాదు. కాబట్టి దయచేసి ఎవరైనా సరే మాట్లాడదలుచుకున్నాను, నేను మీ కుల బంధువుగా, మీ యొక్క తమ్ముడిగా, అన్నగా, బావగా, బామాదిగా నేను నిర్ణయించేది ఒకటి. మరి ఈ అవకాశం మనకు వచ్చింది కాబట్టి ఎవరైనా మాట్లాడాల్సిన అవసరం లేదు. మేము పాయింట్ 1 నిమిషము 2 నిమిషాలు మాట్లాడాల్సిందిగా మీ అందరికి కూడా పేరు పేరున విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఇప్పుడు సోదరుడు మిత్రులు వేరే వాళ్ళు ఎవరు లేరు. మీకున్న బాధ మాకుంది, మాకున్న బాధ మీకుంది.
దాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి మనందరం ఏకమవుతున్నాం. ఆ ఏకమైన సందర్భం వస్తుంది. మీరు దయచేసి కొంచెం సహకరించండి. మన జయంతి ఈరోజు ఆయన జయంతి కాబట్టి మనం కొంచెం సహకరిస్తే అన్ని మంచిగా జరుగుతాయి. ఇక్కడ ఆఫీసర్స్ ఉన్నారు కాబట్టి మనం కొంచెం వాళ్ళకు మన బీసీ కమిషన్ నుంచి కూడా మన బీసీ సభ్యులు వచ్చారు. మనం గౌరవించిన వాళ్ళ ఎదురుగా మనం అనుకోవడం ధర్మం కాదు. మనం మాట్లాడదాం సీఎం గారితో. రాబోయే ఎలక్షన్ దగ్గర ఉంది. మన ఏదో నేను మాట్లాడలేదు చెప్తా, కొంచెం వేడితే కాదండి. మీరు దయచేసి ప్లీజ్ ఇప్పుడు పండుగ దినాన్ని అంగరంగ వైభవంగా జరుపుకొని ప్రపంచానికి మన ఐక్యత చూపించవలసినటువంటి అవసరం ఉందని చెప్పి సందర్భం గుర్తు చేస్తున్నా. మన డిమాండ్లు మన హక్కులు ఉంటే ఇంకా చాలా వేదికలు ఉంటాయి, చాలా కార్యక్రమాలు ఉంటాయి. ప్రజాస్వామ్యంలో జరపాలనుకున్నప్పుడు ఆ రోజు పెద్దలు మాజీ మంత్రివర్యులు అందరం కలిసి సచివాలయంలో కూర్చొని అందరినీ కలిసి ఒక కమిటీ వేసి ఇలా గొప్పగా చేసుకునే వాళ్ళం. ఇప్పుడు కూడా మనం గొప్పగా చేసుకోవాలి, మన ఐక్యతను చాటుకోవాలని చెప్పి సందర్భంగా మీకు అందరికి విజ్ఞప్తి చేస్తూ ఈరోజు ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి అన్న తిమ్మప్పన్న గారికి, వేదిక మీద ఉన్నటువంటి సోదరులు సోదరిమణులు అధికారులు అందరికీ, మీడియా మిత్రులందరికీ, ఇక్కడ వచ్చినటువంటి నా వాల్మీకి కుటుంబ సోదరులందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటున్నాను. సోదరులారా, ఇంతకుముందు తిమ్మప్పన్న చెప్పాడు, ఏనుగు బలం ఏమి తెలియదట. మన బలం మనకు తెలియదు, మన శక్తి మనకు తెలియదు. ఈ ప్రపంచంలో రామాయణాన్ని రాసినటువంటి మొనగాడు ఒక జ్ఞాని చరిత్రలో ఉన్నారా? ఎవరు లేరు. కానీ రామాయణాన్ని అద్భుతంగా రాసి ప్రపంచానికి అందించినటువంటి గొప్ప జ్ఞాని వాల్మీకి మహర్షి అని చెప్పి ఈ సందర్భంగా మనం గర్వంగా చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఈరోజు ఈ వాల్మీకి గారి యొక్క చరిత్ర తీసుకుంటే మీకు మనందరికీ తెలుసు. ఇవాళ బోయే కులం అంటే మామూలు కులం కాదు. దమ్ము, ధైర్యం, అదేవిధంగా తెగువ, నీతి, నిజాయితీ, విలువలు ఉన్నటువంటి కులం ఏదైతే ఉందంటే అది ఓన్లీ బోయే కులమే అని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నా. మేము మహబూబ్ నగర్లో ఎక్కడ ఏ ఊరు పోయినా ఏ ప్రాంతం పోయినా ప్రేమతోటి పిలిచి హక్కున చేర్చుకొని ఇవాళ నీతి నిజాయితీతో పనిచేసేటువంటి వాళ్ళు బోయే కులం సంబంధించిన వాళ్ళు. అట్లాంటి బోయే కులంలో మన కులంలో పుట్టి ఇలా రామాయణాన్ని రాసినటువంటి చరిత్ర ఎవరికైనా ఉందా అని అడుగుతున్నా. కాబట్టి ఇలా వాల్మీకి యొక్క చరిత్రను, వాల్మీకి యొక్క ఇలా వారసత్వాన్ని మనం అందరం ముందుకు తీసుకుపోవాలని చెప్పి సందర్భం కోరుతున్నా. వాల్మీకి జయంతి అంటే చాలా మంది అనుకుంటారు, జయంతి రాగానే దండ వేస్తారు, పడానికి దండం పెడతారు, భోజనం చేస్తారు, వెళ్ళిపోతారు. కానీ నేను ఒకటి విజ్ఞప్తి చేస్తున్నా, ఇక్కడ బోయలే కావచ్చు, బీసీలే కావచ్చు, బహుజనులే కావచ్చు, ఆయన ఆదర్శాలను, ఆయన భావజాలాన్ని ఊరు వాడకు తీసుకొని పోతేనే మనకు న్యాయం జరుగుతుందని చెప్పి సందర్భం కోరుతున్నా. ఎందుకంటే నేను మహిళలో చూసినప్పుడు ఆయన ఓ బండి మీద ఒక స్టిక్కర్ అంటే పెట్టుకున్నాడు. నేను అడిగిన ఏంటి స్టిక్కర్ అంటే, అన్న కర్ణాటకలో పుట్టిన ఒక బాబా, ఆ బాబా అని అన్నాడు. అంటే నేను ఆ బాబా ఎక్కడ చూసినామని బతుకు మార్చింది అంటే లేదని అన్నాడు. మనకు కావాల్సింది కర్ణాటక బాబాలు కాదు, లేకపోతే పిచ్చి వేషాలు వేసే సినిమా హీరోలు కాదు. మనకు బండి ఉన్నా, బైక్ ఉన్నా, ఎట్ల బండి ఉన్నా, కారు ఉన్నా, ఎవరి బొమ్మ పెట్టుకోవాలి, ఎవరి బొమ్మ అతికించుకోవాలి. వాల్మీకి మహనీయుని బొమ్మ అతికి పెట్టుకుంటే ఈయన ఎవరు అంటే భవిష్యత్ తరాలు మా వాల్మీకుడు, మా వాల్మీకి మహర్షి అని చెప్పి భవిష్యత్ తరాలు చేసేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా మనం ఎక్కడ ఏ కార్యక్రమం పోయినా మన ఇంట్లో దేవుని పెట్టుకుంటాం. వెంకటేశ్వర స్వామి పెట్టుకోవచ్చు, సాయిబాబా పెట్టుకోవచ్చు, మీరు పెట్టుకోండి, నేను కాదంటలేను. కానీ ప్రతి బోయే కుటుంబం ఇంట్లో తలుపు తెరవంగానే ఏం కనపడాలి? ఆ వాల్మీకి మహర్షి ఫోటో కనపడాలని చెప్పి సందర్భం గుర్తు చేస్తున్నా. రేపు మన మనమలు మనవరాలు కూడా మా గొప్పగా వాల్మీకి కుటుంబంలో పుట్టినామని చెప్పి గొప్పగా చేసుకున్నటువంటి సందర్భం మనకు అందరికీ ఉండాలని చెప్పి సందర్భం కోరుతున్నా. ఇదే సందర్భంలో రాష్ట్ర ప్రభుత్వానికి ఈ వేదిక ద్వారా వాల్మీకి జయంతి చేసేందుకు ధన్యవాదాలు చెప్తూ ఈ వేదిక మీద ఉన్నటువంటి మల్లయ్య ప్రసాద్ గారికి మనం విజ్ఞప్తి చేస్తున్నా. ఎక్కడో నల్లమల్ల చర్చిల పక్క పెట్టుకుంటారు, ఎక్కడో ఆదివాసుల పక్క పెట్టుకుంటారు. ఇప్పటికీ నేను చూసిన మహబూబ్నగర్ జిల్లాలో 70% మంది మనం చెప్పులు లేకుండా నడుస్తున్నాం. 70% మంది కొడుకోవడానికి బట్టలు లేవు, పిల్లలను చదివించడానికి చేతుల చెల్లి గవ్వలేరు. కాబట్టి బ్రహ్మాండంగా గురుకులాలు నడుస్తున్నాయి. కాబట్టి కనీసం ఇప్పటిదాకా సోదరుడు చెప్పిండు, మమ్మల్ని ఎస్టీ జాబితాలో చేర్చాలి, ఎస్టీ జాబితాలో చేర్చాలని. ఎస్టీ జాబితాలో 1000% చేర్చాల్సిందే. ఆ డిమాండ్ మేము కూడా కట్టుబడి ఉన్నాం. కానీ ఆలోపు
ఎస్టీ జాబితాలో చేర్చేంత లోపు సంచార జాతుల పిల్లలకు ఉచితంగా విద్యను అందించవలసినటువంటి అవసరం ఉందని చెప్పి సందర్భంగా గుర్తు చేస్తున్నా. అదేవిధంగా ముఖ్యమంత్రి గారు 33 జిల్లాలు చేశారు. భువనగిరికి యాదాద్రి జిల్లా, గద్వాలకు జోగులాంబ జిల్లాను పెట్టారు. కాబట్టి వాల్మీకుల పేరుతోటి చరిత్రలు నిలవాలంటే నారాయణపేట జిల్లాకు వాల్మీకి జిల్లాగా నామకరణం చేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని నేను విజ్ఞప్తి చేస్తున్నా. ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఇదే సమయంలో దళిత బంధు తీసుకొచ్చారు. అద్భుతమైన పథకం దళిత బంధు. మన సోదరులు, మన రక్త సంబంధికులు 1000% వాళ్ళు అభివృద్ధి చేయవలసిందే. కానీ బోయలలో కూడా దళితుల కంటే ఎక్కువ కటిక పేదరికంతో ఉన్నారు. కాబట్టి వాల్మీకి బంధు ప్రవేశపెట్టి ప్రతి వాల్మీకి కుటుంబానికి 10 లక్షల చొప్పున ఇవాళ వాళ్ళకి ఆర్థిక సాయం అందించాలి. చివరిగా నేను విజ్ఞప్తి చేసేది ఏంటంటే, అంబేద్కర్ గారు అన్నాడు పొలిటికల్ పవర్ ఇస్ ఏ మాస్టర్ కీ అన్నాడు. ఇంతకుముందు సోదరుడు అన్నాడు మాకు ఎంపీ సీట్ వద్దు, మాకు ఎమ్మెల్యే సీట్ వద్దు, మాకు చైర్మన్ సీట్ వద్దు అన్నాడు. కానీ బరాబర్ అసెంబ్లీలో మన వాటా ఉండవలసిందే, శాసన మండలిలో మన వాటా ఉండవలసిందే, చైర్మన్ పదవుల్లో మన వాటా ఉండవలసిందే. కాకి నోట కోకిల రాగం రాదు. కాబట్టి మనకు ఇవాళ ముఖ్యమంత్రి గారు విజ్ఞప్తి చేస్తున్నారు. ముఖ్యమంత్రి గారు గతంలో ప్రామిస్ చేశారు, ఇంతవరకు చట్టసభలో అడుగుపెట్టినటువంటి అత్యంత వెనుకబడిన కులాలకు నామినేటెడ్ పోస్టులో ప్రాధాన్యత ఇస్తున్నారు. కాబట్టి ఈ బోయ కులాన్ని నుంచి ఇప్పుడు వచ్చేటువంటి 12 ఎమ్మెల్సీలు ఖాళీ అవుతుంది. కాబట్టి ఈ 12 ఎమ్మెల్సీలో బోయ కులానికి సంబంధించిన సామాజిక వర్గానికి ఒక ఎమ్మెల్సీ పదవి కేటాయించాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి విజ్ఞప్తి చేస్తూ, ఖచ్చితంగా బోయ కులం ఈ కార్యక్రమం అయిపోయినాక మీ అందరూ కూర్చోండి, ఢిల్లీ రాకపోతాం ఖచ్చితంగా. ఎందుకంటే 7 రాష్ట్రాల్లో మనం ఎస్టీలో ఉన్నాం, ఈ పక్క రాష్ట్రం ఏజెన్సీలో ఎస్టీలో ఉన్నాం, ఛత్తీస్గఢ్లో ఎస్టీలో ఉన్నాం, ఓన్లీ తెలంగాణలో బీసీలో ఉన్నాం, కర్ణాటకలో ఎస్టీలో ఉన్నాం. కాబట్టి ఖచ్చితంగా ఎస్టీలలో ఉంటేనే ఇలాకు మనకు న్యాయం జరుగుతుంది. కాబట్టి ఈ ఎస్టీ డిమాండ్కు బీసీ సంక్షేమ సంఘం సంపూర్ణ మద్దతు తెలియజేస్తూ మీరు ఏ కార్యక్రమం తీసుకున్నా మీకు పూర్తిగా అండదండలు ఉంటాయని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి నిర్మాణ కమిటీ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్పుకుంటూ సెలవు తీసుకుంటాం. మన గురుకులాలు వచ్చినాయి కాబట్టి మలయాళ సార్ ఇందాక నాకు మాట చెప్పారు. ఖచ్చితంగా వాల్మీకి అబ్బాయిలు ఎవరున్నా సరే, అమ్మాయిల అబ్బాయిలు ఎవరున్నా 5వ క్లాస్ నుంచి 8th క్లాస్ వరకు ఆల్రెడీ ఇంటర్ ఉన్న వాళ్ళు ఎవరికైనా సరే ఇందాకనే మాట తీసుకున్నాం మలయాళ సార్ దగ్గర. ఖచ్చితంగా మనం ఆ చదువుల ముందంజ ఉంటే జాబ్లో కానీ ప్రతి ఒక్కటి ఎస్టీ కానీ ఏదైనా సాధ్యం చేసుకోవచ్చు అని చెప్పి వినిపిస్తూ ముగిస్తున్నాను. వాల్మీకి మహర్షి జయంతి ఉత్సవాల కమిటీకి చైర్మన్ అయినటువంటి అన్న పెద్దలు, మన బోయల నాయకులు, ఎన్నో సంవత్సరాల నుండి బోయల హక్కుల కోసం పోరాడుతున్నటువంటి అన్న గట్టు తిమ్మప్పన్న గారికి, అదేవిధంగా నా సహచార బీసీ కమిషన్ సభ్యులు, ఉద్యమ నాయకులు, తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించేటువంటి అదే అన్న ఉపేంద్ర గారు, అదేవిధంగా సహచార విద్యార్థి ఉద్యమ నాయకులు, బీసీ కమిషన్ సభ్యులు సుబ్రత్ పటేల్ గారికి, అదేవిధంగా బీసీ సంక్షేమ శాఖ అధికారులైనటువంటి అలోక్ కుమార్ గారికి, అదేవిధంగా బీసీ గురుకుల పాఠశాల సెక్రటరీ మల్లయ్య భట్ గారికి, జేడీ గారికి, అదేవిధంగా ఈ యొక్క ఉత్సవ కమిటీ యొక్క కార్యక్రమానికి రామాయణం అనే కార్యాన్ని రాసి ఈరోజు రాముడు ఈ దేవుడు సీత ఇది రామాయణం కథ అయితే అని మన జాతికి, మన ప్రపంచానికి తెలియజెప్పిన గొప్ప కులంలో జన్మించినందుకు మనందరం గర్వపడాలి. ఈరోజు మనము తిరుపతి వెంకటేశ్వర స్వామి గారికి పోగానే మనకు సుప్రభాతం కనబడుతుంది. కౌసల్య సుప్రజ రామ పూర్వ సంధ్య ప్రవర్తతే. అట్లాంటి సుప్రభాతాన్ని కూడా మొదటగా తెచ్చుకొని మొదటగా రాసింది వాల్మీకి మహర్షి అని చెప్పుకోవడానికి చాలా గర్వకారణం. ఆ రోజే విద్యదారునే ఈ యొక్క మహర్షి గారు, వాల్మీకి మహర్షి గారు గుర్తింపు రావడం జరిగింది. ఎందుకంటే విద్య అనేది లేకపోతే ఆ రోజు ఆయన రామాయణం రాసేది కాదు. అందుకోసమే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఈ బడుగు బలైన వర్గాల ప్రజలు, బడుగు బలైన వర్గాల ఎస్సీ ఎస్టీ బీసీలు చదువు ద్వారానే వీళ్ళ కుటుంబాల్లో బాగుపడతారు, చదువుకుంటేనే వీళ్ళ యొక్క జీవితాల్లో మార్పు వస్తాయని గౌరవ ముఖ్యమంత్రి విధంగా, అంతేకాకుండా వారు మధ్యలో విద్యను ఆపచేయకుండా ఉన్నత విద్యను ఎదిగే విధంగా ప్రోత్సహించడం కోసం రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని, అందుకోసం అదేవిధంగా అంతేకాకుండా కూడా విద్యాభ్యాసం అయిపోయిన తర్వాత వారికి ఉద్యోగాల కోసము, వారికి ట్రైనింగ్ ఇవ్వడం కోసము ఈరోజు పెద్ద ఎత్తున బీసీ స్టడీ సర్కిళ్లను ఏర్పాటు చేశాము.
అందులో కూడా తప్పకుండా ఈ యొక్క వెనుకబడిన బోయ బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ విద్యార్థులకు స్టడీ సర్కిల్ ద్వారా ఉపాధి అవకాశాలు కల్పించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని, ఇంత పెద్ద ఎత్తున ఈ యొక్క వాల్మీకి జయంతి ఉత్సవాలను నిర్వహించడానికి రాష్ట్ర ప్రభుత్వం సహాయ సహకారాలు అందించినందుకు మరొక్కసారి మీ అందరికీ ఉత్సవ కమిటీకి ఈ కార్యక్రమం ఇంత పెద్ద ఎత్తున ఏర్పాటు చేసిన ఉత్సవ కమిటీకి అందరికీ కూడా పేరు పేరున రాష్ట్ర ప్రభుత్వం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. తరతరాలు మారిన ప్రతి ఒక్కరిపైన అంటే దళితులపైన వివక్షత జరుగుతూనే ఉందన్న ఒక కాన్సెప్ట్ చాలా మేము 15 సంవత్సరాలుగా వింటూనే ఉన్నాం. కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రతి ఒక్క కులాన్ని గుర్తించి అధికారికంగా ఇప్పుడే చేసినటువంటి పెద్దలు గౌరవనీయులు మా అన్న ముజరాబాద్ ఎమ్మెల్యే గారు, ఇప్పుడు చేసిన ముషిరాబాద్ ఎమ్మెల్యే అన్నయ్య గారికి, ముట్టగోపాల్ అన్నయ్య గారికి ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అభివృద్ధి పదం మీరు చూస్తూనే ఉన్నారు. గురుకుల స్కూళ్ళల్లో అన్ని విధాల ఇప్పుడు అమలు చేస్తున్నారు. అలాగే వాల్మీకి జయంతి ఉత్సవాలు ఇంత పెద్ద ఎత్తుగా ఇచ్చిన పర్మిషన్కి ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ప్రతి ఒక్కరు కూడా మహిళలు చాలా తక్కువగా ఉంటారు సమాజంలో. సావిత్రిబాయి పూలే సంస్థ స్థాపించి 2008లో స్థాపించిన తర్వాత చాలా పెద్ద ఎత్తున బీసీ సంఘాల నాయకులందరూ కూడా సపోర్ట్ ఇచ్చారు. ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. పేరు పేరిట ప్రతి ఒక్కరు కూడా కంకణబద్ధులమై మీకు సహకరిస్తామని తెలియజేస్తూ పెద్దలకు ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జై వాల్మీకి, జై సావిత్రిబాయి పూలే. థ్యాంక్ యూ. అయ్యా, వాల్మీకి అంటే మీరు పల్లకి మోసేటోళ్ళు. కేసీఆర్ మీకు పల్లకి మీద ఎక్కించుకొని తిప్పుతానని చెప్పినాడు కాబట్టి మీరు ఎస్టీలు అవుతారు అని చెప్పి వాళ్ళు హామీ ఇచ్చారు. కానీ ఇంతవరకు కాలేకపోయామని మహాన్ బాబు వాళ్ళు అన్ని కానీ ఎక్కడ పోయేదాన్ని. అదే పక్కన కర్ణాటక మా చెల్లెని ఎస్టీలకు ఇచ్చినాం గండాలయంలో. మేము ఆడికి పోతే ఏదా మీరు భోజనాలు అంటారు, మనం మమ్మల్ని ఇలా భోజనాలు అంటారు. కానీ మీది ఏదో ఉంది, మాది ఏదో ఉంది అని చెప్తారు. ఏం చేద్దాం బయట ఉంది. మళ్ళా ఉన్నవాళ్ళు పెద్దవాళ్ళు అంతమందిని యోజించి పాలించినారు. ఆనందపూర్ సైడ్ ఉన్న వాళ్ళు జయంతి ఉత్సవం సందర్భంగా తెలంగాణ రాష్ట్రం నుండి వచ్చిన వాల్మీకి సోదరులందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ వేదికపై ఆశీర్వైన పెద్దలు బీసీ కమిషన్ మెంబర్స్, బీసీ యుద్ధనౌకలు, వారితో పాటు ముషీరాబాద్ ఎమ్మెల్యే అన్న ముట్టగోపాల్ గారికి, బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ప్రభుత్వ ఉద్యోగులకు ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు వాల్మీకి మహర్షి జయంతోత్సవం అంటే సమస్త మానవాళికి ఒక పండుగగా గుర్తించుకోవాలి. అయ్యా, ఈ వేదిక మీద ఉన్న ప్రభుత్వ పెద్దలు, బీసీ యుద్ధనౌకలు, మా సమస్యలు చాలా ఉన్నాయి. గతంలో ప్రభుత్వానికి విన్నవించాం. కాసోబుసా వాళ్ళు ఫెడరేషన్ జయంతోత్సవాలు చేసిండ్రు. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే వాల్మీకులను ఎస్టీ జాబితాలో చేస్తామని ప్రధానంగా ఈ అంశం గౌరవ కేసీఆర్ గారు పలు సందర్భాల్లో విన్నవించారు. ఇది అందరికీ తెలిసిన విషయమే. మా సమస్యలు మాట్లాడే పెద్దలు మా వైపు మా సంఘంకి వెళ్ళి ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు ఎవరు లేరు కనుక ప్రభుత్వం నుండి మీరు బాధ్యతమైన పదవిలో ఉన్నారు కాబట్టి బీసీ వెల్ఫేర్ మెంబర్స్ మీరు మా ప్రధాన సమస్య గవర్నర్ సీఎం గారు దృష్టికి తీసుకెళ్లి అతి త్వరలో ఏ విధంగా మాకు మాట ఇచ్చారో ఆ మాట ప్రకారంగా వాల్మీకులను ఎస్టీ జాబితాలో చేర్పిస్తారని ఆశిస్తూ ఇచ్చిన అవకాశం గౌరవ పెద్దలకు ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై హింద్, జై వాల్మీకి. చాలా మంది మంత్రులు వచ్చినప్పుడు వచ్చి ఈ వాల్మీకి బోయల్ని ఎస్టీలో చేర్పిస్తాము, మీరు పల్లెకి పోసే బోయలు కాబట్టి మీరు పల్లెకి ఊరేసలు చేస్తామని చెప్పి కరియర్ సీఎం గారు చెప్పడం జరిగింది. కేసీఆర్ గారు కూడా గద్వాలకు వచ్చినప్పుడు ఫస్ట్ జీవోనే ఎస్టీలో చేర్పిస్తామని చెప్పి భీమయ్య గారు మీరు తప్పుకోండి పోటీ నుంచి, మీకు కావాల్సింది ఎస్టీనే కదా, మీరు ఎస్టీ చేర్పిస్తే కదా, నాకు టికెట్ అవసరం లేదంటే, సార్ నాకు టికెట్ అవసరం లేదు, నన్ను ఎస్టీలు చేర్పిస్తారు, మా ఊళ్ళని చేర్పిస్తే నేను అదే సంతోషం చెప్పడం జరిగినారు. 2000
నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మన వాల్మీకులు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కోసం ఇంతకుముందు చేసినటువంటి ఉద్యమానికి వాల్మీకి బోయలు కీలక పాత్ర పోషించి ప్రాణాలు వదులుకున్న విషయం కూడా సందర్భంగా చెప్పవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఆ ఉద్యమ సమయంలో కేసీఆర్ గారు మన వాల్మీకుల పట్ల శ్రద్ధ చూపించి వాల్మీకులను ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఎస్టీ జాబితాలో చేరుస్తానని చెప్పి పలు బహిరంగ సభలలో కూడా చెప్పిన విషయాన్ని మనం గుర్తించుకోవాల్సిన విషయం ఎంతైనా ఉంది. కాబట్టి కిషోర్ గౌడ్ గారు, బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ప్రముఖులు అలోక్ కుమార్ గారు, మల్లయ్య భట్ గారు, చంద్రశేఖర్ గారు, మీనా గోపి గారు, కింగర్ల మల్లయ్య గారు, అనేక మంది సభకు నమస్కారం. ఉద్యమకారులందరికీ కూడా పేరు పేరున వేదిక ముందున్నటువంటి సోదరి మనందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. వాల్మీకి జయంతి శుభాకాంక్షలు. 1956లో తెలంగాణ ప్రాంతం ఆంధ్రప్రదేశ్లో కలిపిన తర్వాత సుమారు 60 సంవత్సరాలు ఈ వాల్మీకి బోయ జయంతి ఉత్సవాలనే మాట కూడా ఎక్కడ కూడా వినపడినటువంటి పరిస్థితి. గౌరవ పెద్దలు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు 15 సంవత్సరాలు ఉద్యమం చేసి తెలంగాణ రాష్ట్రం సాధించిన తర్వాత బోయ కులం ఎవరైతే వారసులు ఉన్నారో, ఆదికవి ఉన్నాడో, రామాయణాన్ని రాసిండో అలాంటి మహానుభావుడి యొక్క జయంతిని అధికారికంగా జరపాలని గౌరవ ముఖ్యమంత్రి గారు మొట్టమొదటిసారి తెలంగాణ రాష్ట్రంలో ఇలాంటి ఉత్సవాలు, ఇలాంటి కార్యక్రమాలు జరిపి మనందరం కూడా అనేక మంది పెద్దలు కలిసి మన యొక్క కష్టాలు, బాధలు పంచుకోవడానికి అవకాశం ఇచ్చినటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారికి ఈ వేదిక నుంచి ధన్యవాదాలు తెలియజేస్తూ 7,000 సంవత్సరాల క్రితం ఈ జాతి రామాయణాన్ని రాయడానికి వాల్మీకి గారు 7,000 సంవత్సరాల క్రితం లిపి లేదు. 7,000 సంవత్సరాల క్రితం ఏదైనా లిపి ఉందంటే అది సంస్కృతం. అలాంటి సంస్కృతంలో వాల్మీకి రామాయణాన్ని రచించినటువంటి గొప్ప మహానుభావుడు ఈ బోయ కులానికి సంబంధించిన వాడంటే నిజంగా మనందరం కూడా గర్వపడాల్సినటువంటి అవసరం ఉన్నది. దేశమే కాదు, ఈ కులమే కాదు, మొత్తం యావత్ ప్రపంచానికి కూడా వాల్మీకి ఆదర్శ పాయుడని చెప్పేసి కూడా మనం ఈరోజు గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. రత్నాకర్ అనే ఒక అబ్బాయి తన కుటుంబాన్ని, తన కుటుంబ పోషణ నిమిత్తం ఆయన అడవిలో వేటాడేవాడు, అడవిలో చిన్న చిన్న దొంగతనాలు చేసేవాడు, తన కుటుంబ పోషణార్థమై చిన్న చిన్న లూటీలు కూడా చేసేవాడు. అలాంటి పరిస్థితుల్లో కొంతమంది మహర్షులు ఆ ప్రాంతం నుంచి పోతున్నప్పుడు ఈ రత్నాకర్ అనే వ్యక్తి అతన్ని వాళ్ళని కూడా అడ్డగించి వాళ్ళ దగ్గర ఏమున్నాయని చెప్పేసి అడుగుతాడు. ఇవ్వకపోతే మిమ్మల్ని దండిస్తా, చంపుతా అని చెప్పేసి బెదిరిస్తే వాళ్ళు దేనికి నువ్వు ఈ పని చేస్తున్నావు, ఏదైనా పని చేసుకోవచ్చు కదా, బతుకు తెరువు కోసం ఈ పని చేయాల్సిన అవసరం ఏంటంటే మా భార్య బిడ్డల్ని తల్లిదండ్రులు పోషించడానికి మాత్రమే చేస్తున్నా అని చెప్పేసి ఇలా సమాధానం ఇస్తాడు. అప్పుడు వాళ్ళు అడిగినటువంటి మాట, సరే నువ్వు చేసి వాళ్ళకి భోజనం పెడుతున్నావు, మరి నువ్వు కష్టంలో వాళ్ళకి వస్తున్నావు, కానీ నువ్వేదైతే ఈ పాపకార్యం చేస్తున్నావో ఆ పాపంలో మరి నీ భార్య కానీ, నీ తండ్రి కానీ, నీ తల్లి కానీ పంచుకుంటారా పోయి అడగమని చెప్తారు. ఆ రోజు పోయి ఆయన అదే అడుగుతాడు. సాయంత్రం పూట భోజనం చేసిన తర్వాత మరి ఇన్ని కష్టాలు పడుతున్నా, ఇన్ని పాపాలు చేస్తున్నా, మీకు భోజనం పెడుతున్నా, వచ్చినటువంటి మరి ఆస్తిలో మీకు వాటా ఇస్తున్నా, మీరు చేసినటువంటి పాపంలో ఏమైనా మీరు తీసుకుంటారా అని చెప్పేసి అంటే వాళ్ళు అంటారు, నువ్వు భర్తగా కొడుకుగా నీ ధర్మాన్ని నివర్తిస్తున్నావు, నువ్వు ఏం పని చేస్తావు మాకు తెలియదు, నువ్వు పోషించాల్సినటువంటి బాధ్యత నీ మీద ఉంది, కానీ నీ పాపంలో తీసుకునేటువంటి అవసరం మాకు లేదని చెప్పేసి ఆ రోజు కుటుంబ సభ్యులు మాట్లాడినటువంటి పరిస్థితుల్లో రత్నాకర్ గారు ఆ రోజు ఆలోచన పడ్డాడు. ఏం ఆలోచన పడ్డాడు? ఏం రావా ఇది, ఇన్ని కష్టాలు చేసి మీరు కుటుంబ సభ్యులు సాగితే వీళ్ళు తింటారు కానీ నా పాపంలో తీసుకోరంటే మానవ సంబంధాలన్నీ కూడా ఆర్థిక సంబంధాలు అని చెప్పేసి 7,000 సంవత్సరాల క్రితమే గ్రహించినటువంటి రత్నాకర్ అనేటువంటి ఒక వ్యక్తి మళ్ళా తిరిగి ఆ ఋషుల కాడికి వచ్చి అడిగితే ఆ ఋషులు మీకు ఆత్మబోధ కావాలని చెప్పేసి మాట్లాడతారు. ఆత్మబోధ అంటే ఏంటంటే వారికి ఒక ఉపదేశం చేసి ఒక రామాయణ మంత్రం మాట్లాడవా, నీకు అదే సరిపోతుంది, నువ్వు బోయ కులంలో ఉన్నావు కాబట్టి
ఆ రోజు రత్నాకర్కి రామ అని కూడా మాట్లాడరానటువంటి పరిస్థితి. ఎట్లా ఏం చేయాలంటే ఆయన ఏం చెప్పిన అక్కడ ఉన్న గురువు గారు ఇదేం చెట్టు అని అడిగిండు, మర్రి చెట్టు. అదేం చెట్టు అని అడిగితే మర్రి చెట్టు. కాబట్టి ఆ మర్రి ఈ మర్రి అని చెప్పేసి అనమని చెప్పేసి అన్నాడు. అప్పుడు ఈ రత్నాకర్ అనేటువంటి వ్యక్తి ఆ మర్రి రీమ రామ రీమ అరమ రీమ రామ రీమ అనే పదం నుంచి వచ్చింది రామ. అదే రామాయణం, అదే వారు చేసినటువంటి బోధ. ఇప్పుడే గౌరవనీయులు స్వర్గీయ మాజీ ఎమ్మెల్యే రామాయణాన్ని రచించాడు. ఆ రామాయణంలో ఏమున్నది? ఇలా భారతదేశం అంటే అనేక కులాల సమూహం, అన్ని కులాలు ఉంటాయి, కులాల యొక్క సంబంధాలు ఉంటాయి. తండ్రి యొక్క విలువ ఏంటి, కోడి యొక్క విలువ ఏంటి, స్నేహితుల యొక్క విలువ ఏంటి, ఇలాంటి విలువల్ని మరి రామాయణంలో చూపించినటువంటి అన్ని కులాలకి, అన్ని మత, ఈ సమాజానికి ఒక పరివర్తన, ఈ సమాజానికి ఒక మార్గనిర్దేశం చేసిండు. ఆ చేసిన వాడే వాల్మీకి మహర్షి. ఆ వాల్మీకి మహర్షి బిడ్డలే ఈ రోజు ఇక్కడ కూర్చున్నటువంటి బిడ్డలు. మీరు మార్గ నిర్దేశం చేస్తే ఈ రోజు ఈ సమాజంలో ఈ సంబంధాలు, ఈ బంధాలు, ఈ బాంధవ్యాలు ఏర్పడ్డాయి. కాబట్టి మిత్రులారా, గతం మర్చిపోయి ఈ రోజు ఐక్యతోటి యూనిసీ స్ట్రెంత్ కాబట్టి మీరు ఇంతకుముందే చెప్పారు, మహబూబ్ నగర్ జిల్లాలో ఉమ్మడి తెలంగాణలో మొత్తం 6 లక్షల మంది ఉన్నారని చెప్పేశారు. అనేక మంది అనేక కులాలుగా మరి ఈరోజు కుల జనాభా కూడా తెలవనటువంటి పరిస్థితులు ఉన్నాయి. 70 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో ఈ రోజు ఏ కులం వాళ్ళు ఎంత ఉన్నారని చెప్పేసి అంటే ఈ రోజు సుప్రీంకోర్టు అడిగిన సమాధానం లేనటువంటి పరిస్థితి. కేంద్ర ప్రభుత్వాలు బీసీల జనాభా నీకు రాజ్యంలో వాటా సంగతి దేవుడని నీ ముందు నీ జనాభా ఎంతో తెలవలేదా, నీ ఆర్థిక పరిస్థితి ఎంతో తెలవలేదా, నీ బతికేందో తెలవలేదా, నీ చదువుతో తెలవలేదా, నీ ఐఏఎస్ ఎంతమందిలో తెలవలేదా, నీ ఐపీఎస్ ఎంతమందిలో తెలవలేదా, అసెంబ్లీలో నీ ఎమ్మెల్యేలు ఎంతమందిలో తెలవలేదా, నీ బిడ్డలు డిగ్రీ చదివే వాళ్ళు ఎంతమంది, ఇంటర్మీడియట్ చదివే వాళ్ళు ఎంతమంది, ఆ లెక్కలు తెలవాలి. ఆ లెక్కలు తెలిసే రాజ్యాంగంలో రాజ్యాంగం యొక్క ఫలాలు దక్కుతాయి. కాబట్టి ఇలా మెజార్టీ ప్రజలు ఉన్నటువంటి బీసీ కులాల యొక్క లెక్కలు చెప్పమంటే ఇలా కేంద్ర ప్రభుత్వం తాకారం చేస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. మిత్రులారా, నిన్నగాక మన సుప్రీంకోర్టులో కేంద్ర ప్రభుత్వం ఏం చెప్తున్నదంటే బీసీ యొక్క జనగణన చేయలేమని చెప్పేసి ఇది చాలా దారుణమైన విషయం. అందులో బోయలు ఉన్నారు, అందులో మరి అనేక మంది బిడ్డలు ఉన్నారు. ఇలా 130 కులాలు ఈరోజు తెలంగాణలో ఉంటే వాళ్ళ జనాభా కూడా లేనటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి అనేక కమిషన్లు, అనేక మరి రాష్ట్రాలకు సంబంధించినటువంటి బీసీ కమిషన్లు, మరి కమిషన్ కానీ, ఇక్కడ మండల్ కమిషన్ కానీ, తెలంగాణ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో వచ్చినటువంటి అనేక కమిషన్లు బీసీల జనం యొక్క లెక్క తీయాలని చెప్పేసి మరి అడుగుతా ఉన్నారు. కాబట్టి బీసీల కులగణన జరగాలని చెప్పేసి, అందులో మీ యొక్క జనం కూడా రావాలని చెప్పేసి, సముచిత స్థానం మీకు అందుతుందని చెప్పేసి తెలంగాణ రాష్ట్రంలో ఉప్పల్ బగాయతిలో మీకోసం 1 ఎకరా భూమిని కేటాయించేటువంటి ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం అనే విషయాన్ని కూడా 1 ఎకరంతో పాటు గోపి గారు చెప్తా ఉన్నారు. ₹1 కోటి కూడా మరి కేటాయించేటువంటి పరిస్థితి. గౌరవ ముఖ్యమంత్రి గారు వెనుకబడిన వర్గాలు బాగుపడాలి, వారు చదువుకోవాలని చెప్పేసి ఇంతకుముందు కిషోర్ గారు చెప్పినట్టు 1000 గురుకుల పాఠశాలలు, అనేక మంది బీసీ బిడ్డలు పైకి రావాలంటే, ప్రశ్నించాలంటే, రాజ్యాధికారం రావాలంటే, యూనిటీ కావాలంటే చదువు ఒకటే మార్గం. కాబట్టి బోయకుల సోదరులకు తెలియజేసేది బీసీ కమిషన్ మిత్రులుగా మీరందరూ కూడా ఇవాళ గురుకుల పాఠశాలలో ఇంగ్లీష్ విద్య, కంప్యూటర్ విద్య ఉన్నది. బ్రహ్మాండమైన భోజనం పెడుతున్నారు. మన బిడ్డలు ఎంతమంది ఉన్నారో అంతమంది ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని చెప్పేసి కుల పెద్దవాళ్ళు అందరూ కూడా ఆ రకంగా ప్రయత్నం చేయాలని చెప్పేసి మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ జై వాల్మీకి. జై. ప్రత్యేకంగా ఆహ్వానించిన వెంబడి రెస్పాన్స్ ఇచ్చినటువంటి మన విశ్వవాద ఎమ్మెల్యే ముఖ్యమంత్రులకు, ఈ మన బంధువులు, ఆత్మీయులు, బీసీ కమిషన్ మెంబర్స్, మనలో ఒకరు వాళ్ళ ముగ్గురికి మనం స్వాగతం పలుకుతూ వేదికలను ఆపేసేస్తుంది అనుకుంటున్నాం. మొట్టసారి అందరికీ పేరు పేరున వాల్మీకి జయంతి తరఫున సార్ మీకు మరీ జయంతి శుభాకాంక్షలు చెప్తున్నాం సార్. మొట్టమొదటిగా మాకున్నది ఒకే ఒక సమస్య సార్. మా కవి రామాయణ రాశాడు. ఆ రామాయణ ఆధారంగానే ఈరోజు ఒక భార్య ఖాళీ కడుతుంది సార్ మనం ఒక్కరికి. మేము ఎందుకంటే ఆ రామాయణ రాసింది ఏంటి, కుటుంబ వ్యవస్థ గురించి రాసింది. ఈ దేశంలో కుటుంబ వ్యవస్థ ఎక్కడ స్టార్ట్ అయిందంటే ఆనాటి ఆదికవి, మొదటి ఆదికవి వాల్మీకి రాసిన రామాయణ ప్రకారమే ఈ దేశంలో చట్టం ఉంది. మరి ఆ చట్టం రాసిన మా వాల్మీకి వారసులుగా మాకు చిన్న డిమాండ్ సార్, ఈ రాష్ట్ర ప్రభుత్వం డాక్టర్ చిల్లప్ప కమిషన్ వేసేది సార్. సార్ 2001 నుంచి సార్ పార్టీ పెట్టినప్పటి నుంచి 2000లో మా గేట్ చేసేటప్పటి నుంచి మా గోయలు అడిగింది ఒకటే సార్, మా ఎస్టేట్. రెండోది మాకు ఒకటే ఒక విషయం ఉంది, తెలంగాణ రాష్ట్రంలో మన కోసం
మనతో పాటు చేసినటువంటి ఎన్జిఓస్ అందరూ కూడా మరొకసారి ధన్యవాదాలు. సార్ మా ఒక చిన్న విషయం సార్, 101 బీసీ కమిషన్ మెంబర్స్కి మాకు ఫెడరేషన్ ఉంది, లోన్ రాలేదు సార్. దాని ఒకసారి ఒక్క రూపాయి కూడా ఈరోజు కూడా ఇంతమందిలో ఎవరైనా రూపాయి ఇస్తున్నప్పుడు నేను మీకు రిక్వెస్ట్ సార్, నేను డిమాండ్ చేయడం లేదు, ప్రభుత్వం తప్పు కొట్టడం లేదు, ఎన్నో సమస్యలు ఉండొచ్చు, కానీ 100 కోట్లతో మాకు కూడా ఫెడరేషన్ ఇచ్చి ఒక కార్పొరేషన్ చైర్మన్ ఇస్తే సార్ మీ ముందరికే మేము వస్తాం సార్. అసెంబ్లీకి వెళ్ళి సార్ ఎన్నోసార్లు చెప్పిన పెద్ద మనిషి లోపల చంద్రశేఖర్ రావు ముఖ్యమంత్రి గారు, అయ్యా మీకు ఎమ్మెల్యేస్ ఇస్తా, అయ్యా ఎమ్మెల్యే ఇస్తారని మాకు 10 తర్వాత విషయం సార్. ముందు ఎస్టీ డిమాండ్ మీద ఒక క్లారిటీ మాకు వస్తే, ఫెడరేషన్ మీద ఒక క్లారిటీ వస్తే, ఎందుకంటే మాకు కులవృత్తి లేదు సార్. కులవృత్తి లేని కులం అందరం ఏదో కులం ఏదో వృత్తి చేసుకుంటాం సార్. మేము ఏ వృత్తి లేదు. ఈ దేశంలో ఎన్ని వృత్తులు ఉన్నాయో అన్ని వృత్తి చేసే కులం లేదంటే అది పోయలేదు సార్. మీరు ఏ వృత్తి లేనా సార్, ఒక 10 లక్షలు దానికి ఏం పేరు పెట్టారు సార్? బోయ బంధు పెడతారా, వాల్మీకి బంధు పెడతారా, మీ పేరు పెట్టుకొని కేసీఆర్ బంధు పెట్టారు సార్. మాకు ప్రతి కుటుంబానికి 10 లక్షలు వేయండి సార్. అయితే అదేవిధంగా మా చిన్న వినియోగం సార్, ఇంకొకటే మీరంతా ఆఫీసర్ సార్, మీ అందరికీ తెలుసు సార్ మాకు లోన్ రావాలి. తర్వాత మల్లుపట్టు సార్, మా వాళ్ళు చదువుతారు సార్, ఎగ్జామ్ కూడా ఓన్ పరిస్థితి కరోనా టైంలో. అందుకే గురుకులాలు 5వ తరగతికి జర రాయకుండా సార్ ఎగ్జామ్ సార్ అనుకరించి, ఎందుకంటే మా పిల్లలంతా ఫోన్ చేస్తే బట్ సార్ ఫోన్ చేస్తే ఏం చేస్తాయా సార్ ఎంత రావాలని. ఆ సార్ కరోనా ఉంది రాలేదు సార్ మా పిల్లలు, మరి ఏం చేస్తాం సార్? మీరు ప్రభుత్వం ఏం చేసినా మూడైపోతుంది సార్. నాయకత్వం వహించి అన్నకుమార్ సార్ నవ్వుతూ సార్లో 100 కోట్లు ఆ స్కీమ్ కి ఇచ్చి మమ్మల్ని అందరూ నవ్వించే విధంగా మీరు ప్రయత్నం చేస్తారు. ముగిస్తూ ఇంకో లాస్ట్ సాధిద్దాం 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 సాధిద్దాం. థ్యాంక్ యూ సార్. 2 నిమిషాలు. పూర్వక వాల్మీకి జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా నేడు ఈ యొక్క వాల్మీకి జయంతిను ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తూనే ఈ యొక్క వాల్మీకుల యొక్క గోడును వినిపించుకోకుండా, వాల్మీకుల యొక్క సమస్యల పట్ల చిత్తశుద్ధి లేకుండా ఈ యొక్క ప్రభుత్వం నిద్రపోతా ఉందని చెప్పేసి మీకు ఈ సభాముఖంగా తెలియజేస్తా ఉన్నాం. నేడు ఈ యొక్క రాష్ట్రంలో ఉన్నటువంటి 119 మంది ఎమ్మెల్యేలు ఉంటే 119 మంది ఎమ్మెల్యేలకు పేరు పేరున గడప గడప తిరిగి ఒక్కొక్క వినతి పత్రం సమర్పించాం. కేవలం వాల్మీకులకు కావాల్సినటువంటి 70 సంవత్సరాల చిరకాలాంక్షమైనటువంటి ఎస్టీ రిజర్వేషన్ను చేర్చండి. మమ్మల్ని బోయలను చాలా ఆర్థికంగా, సామాజికంగా, విద్యా, వైద్యంలో అన్నింటిలో కూడా మేము అడగారిపోయినాం. అలాంటి వాల్మీకి బోయలము అయినా మేము కేవలం చట్టసభల్లో మాకు సముచితమైనటువంటి స్థానం లేదు. అయితే ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వానికి నిజంగా మా యొక్క వాల్మీకి మహర్షి మీద విశ్వాసం ఉండి ఏ విధంగా అయితే మీరు ప్రభుత్వం అధికారికంగా మీరు మా యొక్క జయంతిని, వాల్మీకి జయంతిని అధికారికంగా మీరు నిర్వహిస్తా ఉన్నారో, అదేవిధంగా మా యొక్క వాల్మీకుల తరఫున ఎస్టీ యొక్క రిజర్వేషన్ కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఈ నేటి యొక్క కేసీఆర్ అనేటువంటి ఈ ముఖ్యమంత్రి గారు మమ్మల్ని అతి తొందరలో ఖచ్చితంగా ఎస్టీల్లో చేర్చాల్సినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉందని చెప్పేసి నేను ఈ సభాముఖంగా తెలియజేస్తా ఉన్నాను. అయ్యా, మా యొక్క వాల్మీకుల తరఫున చాలాసార్లు మేము మంత్రుల యొక్క గడపలకు తిరిగినాం, అదేవిధంగా ఎమ్మెల్యేల గడపలకు తిరిగినాం, అదేవిధంగా పోస్ట్ కార్డు ఉద్యమం ద్వారా వాళ్ళ ఇళ్లకు లెటర్స్ రాశారు. వేలాది మంది, లక్షలాది మందిగా వాళ్ళకు మమ్మల్ని ఎస్టీలుగా చేర్చండి. కేవలం ఈ రాష్ట్రంలో మేము 6 లక్షలము మీకు పూర్తి సహకారం చేస్తాం, మీ పార్టీకి పూర్తి మద్దతు ప్రకటిస్తాం, మీరు మమ్మల్ని ఎస్టీ రిజర్వేషన్ చేయండి అని చెప్పేసి సభాముఖంగా తెలియజేస్తా ఉన్నా. అయ్యా మిత్రులారా, ఒక్క నిమిషం షార్ట్లోనే అయిపోయి అక్కడ ఉన్నటువంటి బిల్ నెంబర్ 6 కేంద్రానికి పంపించామని చెప్పేసి సభాముఖంగా ఎంతో మంది మంత్రులు వచ్చారు. లాస్ట్ టైం ఏ మంత్రులు కూడా చాలా మంది చెప్పారు, మనకు హామీ ఇవ్వడం జరిగింది. కానీ ఆ బిల్ ఎక్కడ ఉంది? బీసీ కమిషన్ సభ్యులైనటువంటి ఇక్కడ ఎమ్మెల్యే ముఠా గోపాల్ గారు, అదేవిధంగా గిరిజన ఒక ఎమ్మెల్యే అయినటువంటి శంకర్ నాయక్ గారు అసెంబ్లీలో ప్రస్తావించారు. అదేవిధంగా దళిత ఎమ్మెల్యే అయినటువంటి డాక్టర్ అబ్రహాం గారు కూడా వాల్మీకి యొక్క సమస్యను మేము పూర్తి
తప్పించుకుంటుంది. రాష్ట్రమేమో నేను బిల్ చేస్తా అంటుంది. ఇటువంటి బిల్ అనేటువంటి వ్యవస్థ ఎక్కడుందని మేము అడుగుతా ఉన్నాము. మేము వినయపూర్వకంగా, మేము గౌరవం ఉంది ఈ ప్రభుత్వం మీద, వినయపూర్వకంగా మేము అడుగుతా ఉన్నాం. లేని పక్షంలో మేము ఒక మంత్రి ఒక అపాయింట్మెంట్ అడగాలంటే మేము చాలా ఇబ్బంది పడతా ఉన్నాం. మాలో ఒక నాయకుడు గట్టిగా లేరు. అదేవిధంగా మేము సీఎం గారి అపాయింట్మెంట్ కోసం ఎన్నోసార్లు ప్రయత్నం చేస్తా ఉన్నాం. అదేవిధంగా తిమ్మలక్ష్మి నాయుడు గారు, అదేవిధంగా గడ్డు తిమ్మప్ప గారు, వీళ్ళు కూడా చాలా ప్రయత్నం చేస్తా ఉన్నారు. మాకు సముచితమైనటువంటి ప్రాధాన్యం లేదు. మమ్మల్ని గుర్తించి ఈ ప్రభుత్వాలు ఒక్కసారి సీఎం గారితో మాకు ఒక మీటింగ్ ఏర్పాటు చేయండి. అదేవిధంగా హుజూరాబాద్లో దళితులతో భోజనం చేసినటువంటి ముఖ్యమంత్రి మా యొక్క వాల్మీకి బోయలతో కూడా ఖచ్చితంగా విందు భోజనం ఏర్పాటు చేసి మమ్మల్ని ఎస్టీ రిజర్వేషన్కి మమ్మల్ని ఖచ్చితంగా చేర్చి ఆయన యొక్క ఘనత చేరిస్తే చిరకాలంగా ఆయనను మా గుండెల్లో పేరు రాసుకుంటామని చెప్పేసి నేను సభముఖంగా తెలియజేస్తాను. అదేవిధంగా మాకు వాల్మీకి ఫెడరేషన్ అనేది ఒకటి ఏర్పాటు చేశాం. వాల్మీకి ఫెడరేషన్ ఏర్పాటు చేసి ఆ ఫెడరేషన్కి నిధులు లేవు, విధులు లేవు. అంటే ఒక పాలక పక్షం లేదు. పాలక పక్షంలో ముందున్నటువంటి, అదేవిధంగా మా కులంలో ఒక ముందు నడిపిస్తున్నటువంటి యువకరకమైనటువంటి తిరుమలేశ్ నాయుడు గారు కానీ, అదే గడ్డు తిమ్మప్ప గారు కానీ, ఇంకా ఎంతోమంది పెద్దలు ఉన్నారు. వాళ్ళందరికీ ఖచ్చితంగా ఒక కార్పొరేషను లేదంటే స్థానిక చట్టసభలో మేము గట్టిగా కలుసుకుంటే, ఈ సభ మీకు చెప్తున్నా, గట్టిగా తలుచుకుంటే వాల్మీకులందరం మేము ఐక్యమై 8 అసెంబ్లీ స్థానాల్లో మేము పోటీ చేసి గెలుచుకుంటాం. లేకపోతే ఈ ప్రభుత్వానికి అల్లంపూర్ నుండి అసెంబ్లీ వరకు పాదయాత్ర చేపట్టడానికి శ్రీకారం చుడతామని చెప్పేసి ఈ సభాముఖంగా చెప్తాను. అదేవిధంగా మొన్న కేటీఆర్ గారు మాకు అపాయింట్మెంట్ ఇవ్వనందుకు గద్వాలకు వస్తే, గద్వాల్లో కేటీఆర్ కాన్వాయ్ని నేను అడ్డుకుంటే నా మీద లాఠీ చార్జ్ చేయించి మమ్మల్ని లీవ్ కాస్తున్నారు. మేము కేవలం మా యొక్క బిల్ నెంబర్ 6ను కేంద్రానికి పంపించండి, కేంద్రం లేదంటే ఎక్కడుండో తేల్చండి, తేల్చి మా యొక్క బతుకులను బాగు చేయండి అని మిమ్మల్ని విన్నవించుతున్నాం, వేడుకుంటున్నాం. మేము శరణ కోరుతున్నాం, పాలాభిషేకాలు చేస్తాం అని చెప్పేసి, పట్టాభిషేకాలు చేస్తామని చెప్పేసి సభాముఖంగా తెలియజేస్తూ జై వాల్మీకి గారికి, కిషోర్ గౌడ్ గారికి, అధికారులు అలోక్ కుమార్ సార్ గారికి, భట్టు మల్లయ్య సార్ గారికి, ఇక్కడ ఇచ్చేసినటువంటి చంద్రశేఖర్ సార్ గారికి, మిగతా కింగళ్ళ మల్లయ్య గారికి, ఇక్కడ ఇచ్చేసినటువంటి బోయ కులస్తులందరికీ, సంఘ నాయకులకు, ఇక్కడ ఇచ్చేసినటువంటి పత్రికా మిత్రులందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ, మనము ఈరోజు మహర్షి, ఈరోజు ఆయన ఆదర్శప్రాయుడు. ఈరోజు మన నడవడిక, మన దేశం కూడా ఈరోజు ఏ విధంగా నడవాలి, ఒక కుటుంబం ఏ విధంగా ఉండాలి అనే దానికి ఆదర్శంగా తీసుకున్నటువంటి రామాయణాన్ని రచించినటువంటి గొప్ప వ్యక్తి, ఆదికవి మహర్షి వాల్మీకి గారి జయంతి కార్యక్రమం తీసుకుంటున్నాం. ఇంత గొప్పగా చేసుకుంటున్నాం. మీ చైతన్యం చూస్తే చాలా చైతన్యవంతంగా ఉన్నారు మీరు. అయితే ఈరోజు ఆయన మహర్షిగా ఉత్తగా మారిన, రత్నాకర్ నుండి వాల్మీకిగా మారడానికి ఆయన చేసినటువంటి కఠోరమైనటువంటి దీక్ష, అవన్నీ ద్వారా ఒక 13 సంవత్సరాలు ఆయన ధ్యానం చేసి దీక్ష చేస్తే ఆయన వాల్మీకిగా అయ్యాడు. మనం కూడా సమాజంలో మనం మారితే తప్ప మహర్షులుగా, మహాత్ములుగా కాలేము. కాబట్టి మనమందరం కూడా మనం ఏం చేస్తున్నాం, మన ఒక ఈరోజు దైవంగా భావించినటువంటి మహర్షి వాల్మీకి గారి నుండి ఈరోజు ఈ కార్యక్రమం జరిగింది. మరి ఈనాటి కార్యక్రమానికి అధ్యక్షత వహించిన మా మిత్రులు గౌరవ శ్రీ గట్టి తిమ్మప్ప గారికి, ఈ సభలో వేదికపై ఉన్న తిరుమలేశ్ నాయుడు గారికి, గోపి గారికి, జింక రాజేశ్వర గారికి, మరియు గౌరవ ఆహ్వానితులు బీసీ కమిషన్ సభ్యులైన శ్రీ ఉపేంద్ర గారికి, సుభద్ర పటేల్ గారికి, కిషోర్ గౌడ్ గారికి, బీసీ గురుకులాల సెక్రటరీ గారు గౌరవనీయులు శ్రీ మల్లయ్య భట్ గారికి, అలోక్ కుమార్ గారు ఎండి బీసీ కార్పొరేషన్ మరియు వాల్మీకి ఫెడరేషన్ గారికి, ఇక్కడ వేదిక ప్రతి ఒక్కరికి, వేదిక చేసిన ప్రతి ఒక్క
వాల్మీకి బోయ కమిటీ వాళ్ళు చాలా నిరుపేదలు ఎక్కువ మంది ఉన్నారు. మరి గత ఎంతో కాలంగా ఎస్టీలో చేర్చాలి ఫైట్ చేసిన సంగతి ప్రభుత్వానికి బాగా తెలుసు. కేసీఆర్ గారు కూడా కంపల్సరీ వాల్మీకి గురించి ఎన్నోసార్లు సభలో మాట్లాడిన సంగతి మనందరూ బాగా తెలుసు. కేసీఆర్ గారు తమ్ముడు ఇప్పుడు ఇంతకు కృష్ణ గారు మాట్లాడారు. కృష్ణ గుర్తుపెట్టు, కేసీఆర్ గారితో ఏది పోరాడి సాధించుకోలేరు. ప్రేమతో ఏదైనా సాధించుకుంటామంటే ప్రేమతో అడుగుది గ్యారంటీ అతను చేసి ఇచ్చే వ్యక్తి మన కేసీఆర్ గారు. కాబట్టి మీ ఆవేదన వ్యక్తం చేశారు. కానీ ఇది సర్కారు వారి సభ కాబట్టి మనం గమనించాలి. గవర్నమెంట్ ప్రోగ్రామ్స్ ఉంటాయి, కొన్ని ప్రోగ్రామ్స్లో మరి మనం గవర్నమెంట్ సభ్యం కాబట్టి దయచేసి మరి గవర్నమెంట్ ప్రోగ్రాంలో మాట్లాడే విధానాలు వేరే ఉంటుంది. అది మీరు తమ్ముడు బాగానే మాట్లాడుతున్నారు కాబట్టి తొందరపాటు కొంచెం మనం అలాంటివి మాట్లాడదు. ఎందుకంటే ఇంకా నువ్వు చిన్నతనంలో ఉన్నావు, ఇంకా ఎదగాల్సిన వ్యక్తివి. వేరే సభ ఈ మాటలు ఈ సభలో కాకుండా వేరే సభలో మాట్లాడితే నీకు అది బాగానే ఉంటుంది. కాబట్టి ఇలాంటి సభలో మాత్రం అలాంటి మాటలు దయచేసి మాట్లాడదని తెలియజేస్తున్నాను. గవర్నమెంట్ సభ్యులు కానీ గవర్నమెంట్లో ఉన్న ముఖ్యమంత్రి లెవెల్లో ఉన్న ముఖ్యమంత్రి గారిని, కేటీఆర్ గారిని, వాళ్ళందరినీ నువ్వు మాట్లాడడం కదా నా మనసులో బాధ అనిపించింది. అలాంటి మాటలు నువ్వు పైకి వచ్చే వ్యక్తి కాబట్టి ఇక నుండి అలాంటి మాటలు మాట్లాడదని కోరుకుంటూ మీకు అందరికీ అన్ని ఈరోజు యావత్ భారతదేశంలో పేద ప్రజానికానికి మన ముఖ్యమంత్రి గారు చేసిన సేవలు భారతదేశంలో ఎవరూ చేయలేకపోతున్న తెలియజేస్తున్నారు. బీసీల గురించి కానీ, ఎస్సీల గురించి కానీ, ఎస్టీల గురించి కానీ, మైనారిటీస్ గురించి కానీ, యువత గురించి కానీ, మహిళల గురించి కానీ ప్రతి ఒక్కరు ప్రతి కులాలకు ప్రతి మతాలకు మేలు చేస్తున్న వ్యక్తి ఈనాడు భారతదేశంలో ఎవరున్నారంటే కేవలం ఎవరు చూసిన కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఉన్నారు సంగతి భారతదేశ ప్రజానికం చెప్పిన తెలియజేస్తాను. కాబట్టి మీ డిమాండ్ బాగున్నాయి. డిమాండ్ తప్పనిసరిగా మన ముఖ్యమంత్రి గారు దేన్ని విస్మరించకుండా మీకు గ్యారంటీగా న్యాయం చేస్తారు. ఎస్టీలు కలపడానికి మా వంతు కూడా ఎమ్మెల్యేగా నేను చెప్తున్నాను. ఇఫ్ ఎనీథింగ్ ఇస్ దేర్ వి హావ్ టు సపోర్ట్ యూ పీపుల్. ఎప్పుడో సపోర్ట్ చేసిన తెలపరుస్తూ ఇంత చక్కటి సభలు ఏర్పాటు చేసిన మరి మా వాల్మీకి బోయ కులస్తులకు నేను పేరు నమస్కారం చేస్తూ నేను మీ కులానికి దగ్గర వ్యక్తి నేను రెస్టోని కాబట్టి మీకు మాకు దగ్గర సంబంధం చేస్తూ మీకు ఎప్పటికీ మీరు సపోర్ట్ చేస్తాను. నాకు గట్టు భీముడు సారు నేను మంచి మిత్రులను, తిమ్మప్పన్నప్పుడు నేను మంచి మిత్రులను. మీ గద్వాల డిప్యూటీసీ ఎమ్మెల్యే నా శిష్యుడు మీ దగ్గరనే మున్సిపాలిటీ మా శిష్యుడు మీ దగ్గర ఇన్ఛార్జ్గా ఉండే బాగా కష్టపడి పనిచేసాడు. అలాంటివి మేము ఇప్పుడు చేస్తున్నాం కాబట్టి నేను యాజ్ మీ సొంత ఎమ్మెల్యేగా ప్రయత్నం చేస్తానని చెప్పి ఇప్పుడే మిత్రులు చెప్పారు. మరి మొదలకు రౌత్ దగ్గర బాధ్యత ఉన్నారని చెప్పి చెప్పిండు. వాళ్ళకి ఏ సహాయం ఉన్నా ఏం అవసరం ఉన్నా నైట్ అంటే పనిచేసి తెలియపరుస్తూ మరి ఈ సభకు నన్ను ఆహ్వానించినందుకు నన్ను ఆహ్వానించిన మిత్రులకు మీ వేదిక ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారం తెలియజేస్తూ జై తెలంగాణ, జై కేసీఆర్, జై కేటీఆర్. నమస్తే. సత్కారాన్ని పొందవలసిందిగా కోరుతున్నాం. ఈ సత్కార కార్యక్రమంలో మన చైర్మన్ గారితో పాటు తిరుమలేష్ నాయుడు గారు, వేపల్లి కృష్ణ గారు, మీలిగ గోపి గారు, గోపి వెంకటేశ్వర గారు, మన రామకృష్ణ గారు పాల్గొన్నారు. ధన్యవాదాలు సార్. మర్చిపోకుండా మా సమస్యను ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుపోతారని కోరుకుంటూ ఇప్పుడు యువకుడు మా యువకుడు మన రమేష్ గారు 2 నిమిషాల్లో చెప్పదలసిన అంశాన్ని తెలియజేస్తున్నాను. మరియు గతంలో 2015-16 కూడా గమనించాలి మన పరిస్థితి ఎట్లుందో కాబట్టి ఇప్పుడైనా గమనించాలి. మరియు ఈ కార్యక్రమం గురించి పెద్దలు తిరుమలేష్ నాయుడు గారు మన వాల్మీకి బోయల గురించి అహర్నిశలు పట్టణంలో మన యువతకు కానీ యువకులకు కానీ తర్వాత ఇక్కడున్న లోకల్ ఉన్న విద్యార్థులకు కానీ ఆయన సహాయ సహకారాలతో మాకందరికి అందుబాటులో ఉంటూ ఈరోజు ఆయన సపోర్ట్తో ఈ కార్యక్రమం విజయవంతం అవుతుంది కాబట్టి మరియు అట్లాంటి వాళ్ళకు సరే రమేష్ గారు చాలా చక్కగా మాట్లాడిండ్రు. మనకు ఇచ్చేసినటువంటి బీసీ కమిషన్ సభ్యులైన గౌరవ పెద్దలందరికీ కూడా మన రాష్ట్ర ఆహ్వాన కమిటీ తరఫున
సన్మానం పొందుతున్నారు. వారికి మా తరఫున ఇప్పుడు గోదావరి కమ్యూనిటీ కరీంనగర్ పాత జిల్లా కింగర్ల మల్లయ్య గారు బావగారు 2 నిమిషాలు. దయచేసి ఇంకెర్ల మల్లన్న గారు దయచేసి వాల్మీకి బిడ్డల కోసం మీ సంరక్షణ ఇవ్వాల్సింది. అన్నా మాది ఇక్కడ లోకల్ కాదు అన్న. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం తరఫున వాళ్ళు అదేవిధంగా అధికారులు ఇంతకుముందే మనకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున అధికారికంగా ఒక అమూల్యమైనటువంటి సందేశం ఇచ్చినటువంటి ముఠా గోపాల్ గారు శాసనసభ్యులు, అదేవిధంగా వేదిక మీద వేదిక ముందు ఉన్నటువంటి వాల్మీకి కుల బంధువులందరికీ కూడా ఈ యొక్క జయంతిని వాళ్ళ ఆధ్వర్యంలో తెలంగాణ గవర్నమెంట్ ఆధ్వర్యంలో చేస్తున్నందుకు తెలంగాణ గవర్నమెంట్కి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాము. అలానే వేదిక పైన ఉన్న గట్టు తిమ్మప్ప గారికి, రేపల్లి కృష్ణ గారికి, నీగా గోపు గారికి, మన వెంకటేష్ గారికి, రామకృష్ణ గారికి, మన సిస్టర్స్ మన రెడ్డి గారికి, మన రమేష్ గారికి, బోయ రమేష్ గారికి, అలానే మన ఆఫీసర్స్ ముఖ్యంగా ఇక్కడ ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేస్తున్న ఆలోక్ కుమార్ గారికి, మన మల్లన్న భట్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తున్నాం. మా ఆర్గనైజేషన్కి ఇంత దగ్గర ఉండి వాళ్ళు చేసినందుకు వాళ్ళ కృతజ్ఞతలు తెలుపుతున్నాం వాళ్ళ వాల్మీకి తెలంగాణ తరఫు నుంచి. అలానే ఇక్కడ ఈరోజు పెద్దలు అందరూ మాట్లాడారు, నేను చెప్పేది ఎక్కువేం లేదు, 2 మాటలు చెప్తా. కొందరు ఆవేదన నేను ఇందాక కృష్ణమనాయుడు మాట్లాడాడు, మన గట్టుది బాబు గారు ఎప్పుడైతే రూలింగ్ వస్తుందో, ఇప్పుడు ఇందాక పెద్దలు మన బీసీ కమిషన్ అధ్యక్షుడు మాట్లాడే జాజుల శ్రీనివాస్ గౌడ్ గారు ఈ యొక్క వాల్మీకి జయంతి మనం జరుపుకుంటున్నామంటే మొట్టమొదటిగా కాంగ్రెస్ గవర్నమెంట్లో మన రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ప్రస్థానం తీసుకున్నాం. అప్పుడు స్వర్గీయ లక్ష్మీనారాయణ గారు, మన స్వర్గీయ గట్టు భీముడు గారు, మేము గ్రేట్ హైదరాబాద్ నుంచి మరి గట్టు భీముడు గారు, ఇక్కడ అందరూ మన వెంకటేష్ గారు, మన ఇక్కడ రేపల్లి కృష్ణ గారు అందరూ పేరున అప్పుడు మెప్పించి వాళ్ళను గట్టిగా హైదరాబాద్లో కూడా తిరగనివ్వాలని సీఎం గారిని ఎవరిని కిరణ్ కుమార్ రెడ్డి గారిని గర్జించి మేము ఒప్పించాం. ఈ యొక్క జయంతి చేయడానికి జీవో రావాలని చెప్పి మీరు ఒక్కడే గమనించాలి. ఎందుకు గర్జించామంటే మరి ఒక మహర్షి అయిన మన వాల్మీకి ఇంత పెద్ద రామాయణ రాసినందుకే మరి ఈ ప్రపంచంలో మొత్తం దేశంలో వాయువంశాలు వచ్చినాయి. అన్న అక్క చెల్లి బావ అనుకుంటున్నామంటే మరి మా ఒక్క వాల్మీకి మహర్షి చేశాడు కాబట్టి అందరి జయంతులు జరుపుతున్నారు, మా జయంతి ఎందుకు మీరు చేస్తారు అధికారికంగా అని చెప్పి అప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి గారిని బల్లగొట్టి మాట్లాడడం జరిగింది. సభముఖం తెలియజేస్తున్నాం మీకు. కాబట్టి అప్పుడు జయంతి జీవో పాస్ చేయడం జరిగింది. దాన్ని ప్రత్యేకంగా జరుపుతున్న తెలంగాణ గవర్నమెంట్ వాళ్ళకి ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తున్నాము. అలానే ఈ యొక్క వేదికపై నుంచి తెలంగాణ గవర్నమెంట్, నేను కూడా టీఆర్ఎస్ ఉన్నాను కాబట్టి ఈ వేదికపై నుంచి ఒక టీఆర్ఎస్ గవర్నమెంట్ మన కేసీఆర్ గారికి ఒక విన్నపిస్తున్నాం, కేటీఆర్ గారికి విన్నపిస్తున్నాం. మన గద్వాల నడిగడ్డ వచ్చిన కేటీఆర్ గారు కూడా మేము విన్నపించాం. ఏమని వినిపించామంటే ఎస్టీ జాబితా అందరికీ లెటర్లు ఇస్తున్నాం, మంత్రులకు ఇస్తున్నాం, ఎమ్మెల్యేలకు ఇస్తున్నాం. కాబట్టి ఇది ఒక మీరు పెట్టిన చెల్లాప కమిషన్ బిల్లు కరెక్ట్ లేదని చెప్పి నేను చెప్పాము. ఆ ఒక లొస్తులు ఏదో సరి చేసి పంపని కేటీఆర్ గారు కూడా చెప్పడం జరిగింది. ఇప్పుడు ఇందాక పెద్దలు మాట్లాడినట్లు మన ఆహుతి అదే ఆత్మహత్య చేసుకోవడం అనేది మనకు వద్దు. మన కులంలో మన పుట్టుక ఏంటో మీకు తెలుసు, మన పుట్టుక తెగింపు అనేది ఉంది. రాబోయే ఎలక్షన్ లో మన తెగింపు ఏంటో చూపిస్తాం. ఈ ఎలక్షన్ ముందు ఎస్టీసీ పాస్ కాకపోతే మనం ఇందాక ఉమ్మడి మహబూబాబాద్ జిల్లాలో 14 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. అదే ఉమ్మడి మహబూబాబాద్ జిల్లాలో 14 మంది ఎమ్మెల్యేలు బయటికి రాకుండా అవసరం చేద్దాం, మనం అందరం వెళ్ళి ధర్నా చేద్దాం. ఇప్పుడే ఎదుగుపోయిందో చెప్తున్నా నేను, మీరు ఒకటి గుర్తించండి. అట్లా వాళ్ళని బయటికి రాకుండా నిలదీస్తేనే గవర్నమెంట్కి తగులుతుంది సురుకు. ఆ సురుకు తొలగిద్దాం. కేసీఆర్ గారు మాట ఇచ్చారు, ఆయన మాట మాకు కూడా ఆయన గౌరవం ఉంది. తప్పకుండా ఎస్టీ జాబితాలో చేర్చి చేస్తాడని. ఇక తొందరలో అపాయింట్మెంట్ వస్తుంది మనకి హుజరాబాద్ ఎలక్షన్ తర్వాత. ఆ ఎలక్షన్ తర్వాత వచ్చిన అపాయింట్మెంట్ లో మనకు చెప్పి దాని లొస్కులను సరి చేసి సెంట్రల్ పంపిస్తే అక్కడ కిషన్ రెడ్డి గారు కూడా మాట ఇచ్చారు, సెంట్రల్ లో నేను చూసుకుంటానని చెప్పి. మనకి గవర్నమెంట్ ఎవరైనా ఉండాలి, సెంట్రల్ లో బీజేపీ ఉంది కాబట్టి నేను కూడా హైదరాబాద్ కాన్స్టిట్యూన్సీలో ఉంటా. నేను ఆయన కూడా వినిపించడం జరిగింది. ఆయన కూడా నా కాన్స్టిట్యూన్సీ ఉండే కాబట్టి నేను మీ యొక్క జాతి కోసం తెలంగాణ ఇంత ఇబ్బందులు పడుతున్నారు, ఈ యొక్క ఎస్టీ జాబితా లేదు కాబట్టి ఆయన కూడా మాకు మాట ఇచ్చారు లెటర్ కూడా ఇచ్చారు సీఎం కేసీఆర్ గారికి. సెంట్రల్ అది ఇక్కడ కాదన్నా సెంట్రల్ కూడా చేయమంటే పాపం మీనింగ్ గోప్ గారు కూడా తెలుసు ఏం చెప్పారైనా, ఆ రోజు ఉన్నారైనా చెప్పారు. కాబట్టి ఇక్కడ పాస్ చేయించుకుందాం. ఈ అపాయింట్మెంట్ ఎప్పుడైతే వస్తుందో మనందరం ముఖ్యంగా వెళ్ళి గట్టు తిమ్మప్ప గారు కావచ్చు, ఇక్కడ వేదిక పైన కింగర్ల మల్లన్న గారు కావచ్చు, రేపల్లి కృష్ణ గారు కావచ్చు,
మన మన నాయుడు హరిశంకర్ నాయుడు గారే కావచ్చు, మన మన కేవీఆర్ గారు కావచ్చు, రాజు కావచ్చు, ఇక్కడ పెద్దలు అందరూ పేరున కొన్ని పేర్లు నాకు గుర్తు లేకపోతే ఏమనుకోకండి. మహేష్ గారే కావచ్చు, మరి బోయ్ గోపి గారే కావచ్చు, చంటి కావచ్చు, అందరూ పెద్దల పేరున సీఎం గారితో ఒక 5 మంది ముఖ్యులు వెళ్ళి అపాయింట్మెంట్లు తీసుకున్నాక మన బాధ వినిపిద్దాం. ఆయన వినిపించి సరి చేసి బిల్లు పంపిస్తేనేమో చాలా సంతోషం. పంపించకుండా ఉంటే మన సత్తా చూపిద్దాం. ఇందాక చెప్తున్నా మీకు సత్తా చూపిద్దాం. మన సత్తా ఏందో అలా చూపిద్దాం. అప్పుడు ఆ సత్తా ఇప్పుడు ఇందాక నడిగడ్డ నుంచి స్టార్ట్ చేద్దాం పాదయాత్ర అన్నారు కదా, చేసి ఇక్కడ సెంట్రల్ పంపిస్తే మీకు పాదాభినందనలు తెలియజేస్తాం 6 లక్షల తెలంగాణ వాల్మీకి తరపు నుంచి. మరి చేయకపోతే మన సత్తా అనేది మనం ఏకంగా కూర్చొని చూపిద్దాం. జై తెలంగాణ, జై వాల్మీకి. ఈరోజు వాల్మీకి జయంతి జరుపుకోవడం, దానికి ఆనాడు మొట్టమొదటిసారిగా స్వర్గీయ మా అన్నగారి యొక్క గట్టు భీమయ్య గారి యొక్క ఆశయాలు, మరి వారి యొక్క స్థానంలో మీ అందరి సహకారం వల్ల మళ్ళీ వారి స్థానంలో నాకు అవకాశం ఇవ్వడం నాకెంతో సంతోషం. మరి ఇట్టి కార్యక్రమానికి ఎందుకంటే నా ఊపిరినంత వరకు అన్న రాముడైతే నేను లక్ష్మణులాగా అన్నదమ్ములు కలిసిమెలిసి ఉండేవాళ్ళం. కానీ అన్న లేకున్నా అన్న పేరు నిలబెట్టడానికి మీ అందరి సహకారం నుంచి కులము కోసం ఏమైనా చేయడానికి నేను కూడా సిద్ధంగా ఉన్నానని కూడా ఈ సభాముఖంగా చెప్తూ, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు గౌరవనీయులు, మరి ఎమ్మెల్యే గారు గోపాలం వచ్చిపోయినారు, బీసీ కమిషన్ సభ్యులైనటువంటి 3 మిత్రులు వచ్చినారు. అదేవిధంగా అతి ముఖ్యంగా మనకు ఎందుకంటే దళితుల కన్నా అధ్వానంగా ఈ బోయల భక్తులు బజార్ల భక్తులు ఉన్నాయి. కానీ వాళ్ళ స్థితిగతులు నాకు బాగా తెలుసు. కానీ ఏ విధంగా అయినా సరే ఒకవేళ మీరు అనుకునే దానికి మీరు పట్టుబట్టండి, సాధించండి, పోరాటం చేయండి, ముందుకు తీసుకెళ్ళండి. గౌరవ ముఖ్యమంత్రి గారితో, గౌరవ మంత్రులతో, అందరితో, ఎంపీలతో, అందరితో మీ ఐకమత్యం చూసుకొని మీరు ముందుకు నడవండి. అయినా నేను మీకు ఒక వాల్మీకి ఫెడరేషన్ మరి ఇచ్చి బీసీ కమిషన్ ఎండీగా నా వంతు నేను ఉంటాను. ఏ విధంగా అయినా సరే మీకు ఆర్థికంగా ఏ విధంగా అయినా సరే మీరు బాగుపడే విధంగా నేను సహాయం చేస్తా, సహకరిస్తా, సలహా ఇస్తా అని చెప్పినటువంటి అన్న పెద్దలు గౌరవనీయులు మన యొక్క ఎండి అనిల్ కుమార్ సార్ గారు, అదేవిధంగా ఇంకా పెద్ద మన యొక్క కమిషనరు అన్న మల్లయ్య భట్ సార్ గారు, మరి వేదిక మీద ఉన్నటువంటి నా కుల పెద్దలందరూ, మరి ఇప్పుడే వచ్చినటువంటి స్వర్గీయ మా అన్నగారు అయినటువంటి మా యొక్క అన్నగారు సత్యమణి వదిన మా భువనేశ్వరమ్మ గారు, ఇంకా వేదిక మీద ఉన్నటువంటి నా కుల పెద్దలందరికీ కూడా, పత్రికా విలేకరులకు, మరి సోదరి మాధవి గారు అందరూ కూడా, మరి మీరంతా కూడా చక్కగా మాట్లాడినారు. మరి అందరి మాటలు నాకు మీకు బయట ఉండొచ్చు, నాకు లోపల ఉంది, అది వాస్తవమే. నేను ఈ స్థానంలో ఉన్నాను కాబట్టి నేను మాట్లాడలేకపోయినా, లేకుంటే అంతకంటే ఎక్కువ మాట్లాడే వ్యక్తినే. అవకాశం మనకు వచ్చింది కాబట్టి ఏదేమైనా సరే ఆవేశంతో కాకుండా ఆలోచనతో మన జాతికి న్యాయం జరిగే విధంగా అన్ని రకాలుగా ఒక భీమునికే తమ్ముడు కాదు, మీ అందరికీ ఒక తమ్ముడిలాగా, ఒక బామార్దిలాగా మీ అడుగులో అడిగేసి మీ మాట కాదనకుండా అర్ధరాత్రి వచ్చిన మీ కుటుంబ సభ్యుని నేను వెనకాడను, మెడమి తిప్పను. కాబట్టి దయచేసి అటువంటి ముఖ్యమంత్రి గారు చెల్లప్ప కమిటీ మన యొక్క స్థితిగతులు తీసుకొని నివేదిక పంపించడం, కేటీఆర్ గారు, గౌరవ ముఖ్యమంత్రి గారు, గౌరవ మంత్రివర్గ అందరూ కూడా, ఎందుకంటే వాల్మీకులు మాట ఇస్తే మాట తప్పరు, అంజనేయుని వారసులు తప్పకుండా న్యాయం జరుగుతుంది అనే ఉద్దేశంతోనే మన పైన నమ్మకం ఉంది, చేస్తారని కూడా ఎంతో ఆశతోని మనమంతా కూడా ఎదురు చూస్తున్నాం. తప్పకుండా కూడా ఒకవేళ పొరపాటున జరిగితే రాబోయే దినాల్లో మరి గుణపాఠం తప్పదని కూడా వారికి కూడా టైం ఇచ్చినందుకు ప్రత్యేకంగా వారికి కూడా ధన్యవాదాలు చెప్తూ, మీ అందరికి కూడా పేరు పేరున మరొకసారి వాల్మీకి జయంతి సందర్భంగా మళ్ళీ వచ్చే సంవత్సరం కల్లా, ఎందుకంటే
గతంలో కాలం మారింది, మనుషులు మారినాం కాబట్టి మనమంతా ఐక్యత ఉంది. అయినా పర్లేదు, మనమంతా ఇంకా మన పిల్లల్ని విద్యావంతులు చేసి మనలో కూడా మీ ముందు ఉంటానని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరు కూడా మళ్ళొక్కసారి పేరు పేరున వాల్మీకి జయంతి సందర్భంగా మీ అందరికి మీ అందరికి కూడా మరి వంగి దండం పెట్టి, ఎందుకంటే ఇంత సహకరించినందుకు నాకు అవకాశం గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రభుత్వ పరంగా నాకు ఈ అవకాశం ఇస్తే మీ అందరు సహకరించినందుకే ఈ అవకాశం ఇవ్వడం నాకు చాలా సంతోషం. మళ్ళొకసారి మనం కలుసుకుందాం. ఇప్పటికే కాలాతీతమైంది, ఎక్కడ వాళ్ళు అక్కడ మరి మీరు చేరాల్సిందిగా కోరుకుంటూ మరి జై తెలంగాణ. ఎవరు ఇప్పుడు మాట్లాడిన ఆయనతోనే రైట్ తీసుకోండి. గట్టు తిమ్మప్ప చెప్పు సెట్ పెద్దరాజ్ వచ్చినా మళ్ళీ పొద్దుగాల వచ్చింది. వాల్మీకి జయంతి మీటింగ్ రవీంద్ర భారత్లో